5,000తో స్టార్ట్ చేసిన బిజినెస్ ని వాళ్ళ 1 crore వరకు తీసుకొచ్చిన ఒక మహిళని నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. ₹5,000 బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్న ఐడియా ఎలా వచ్చిందంటే అదేం బండి కొట్టు కాదు, చాక్లెట్ హబ్. ఎట్లా అసలు ఆ ఐడియా ఎలా ఇంప్లిమెంట్ అయింది మీకు అసలు? అమ్మమ్మ మంచి బిజినెస్ ఉమెన్. ఓకే. అయితే తను ఏం చేసేదంటే ప్రతి దానికి నన్ను తను తోడు తీసుకొని వెళ్ళేది. డబ్బాలలో పౌడర్ వచ్చేది, కోల్గేట్ పౌడర్, టూత్ పౌడర్. అది వెంటనే కొనుక్కోలేరు కదా 2 days 3 days కోసం. అలా అని టూత్ పౌడర్స్ తయారు చేసేది తన ఓన్ రెసిపీ తోటి. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట. ఒకటి కీ పాయింట్ అర్థమైంది. పబ్లిక్ ఎలా అంటే, పబ్లిక్ అని కాదు కస్టమర్ ఎలా ఆలోచిస్తారంటే సంథింగ్ నీ దగ్గర డిఫరెంట్గా ఉంది, ఐ క్యాచీగా ఉంది అంటే వెంటనే అట్రాక్ట్ అయిపోతారు. అందరూ సేల్ చేసేది మన దగ్గర తీసుకోరు. ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో మన టాలెంట్, మన సొంతంగా ఒక ప్రోడక్ట్ ఉంది అనుకోండి, ఎవరిని కాపీ చేయలేదు అనుకోండి, మనకు ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ మీరే. ఫస్ట్ అదొకటి. నేను ఎప్పుడు ఎవరిని కాపీ చేయలేదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలిచామంటారు కదా, అది మర్చిపోండి. ఫస్ట్ రచ్చ గెలవండి. ఇంట్లో అసలు గెలవాల్సిన అవసరం లేదు. ఎన్ని ఇయర్స్ కి బిజినెస్ ఒక రైట్ ప్లాట్ఫామ్ లో పడింది? యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్ టైంలో ఫుల్ జోష్గా ఇలా మొత్తం రాకెటే అనమాట, బటర్ఫ్లై. చాలా బాగా వెళ్ళిపోయింది అలా. బిజినెస్ ఎందుకు చేస్తున్నాను, బిజినెస్ క్లోజ్ చేయాలి అని 2 years వదిలేసాను అసలు. అయినా కానీ నాకు సేల్ అయింది. బిజినెస్ పెట్టినప్పుడు మనకి ఎట్లా అంటే సొసైటీలో మన సైడ్ మీరు అన్నారు కదా ఇంటా గెలిచి బయట గెలిచాలని, ఈ ఇంట్లో గెలిచడానికి కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది కొట్టరు. మరి ఇక్కడ స్టార్టింగ్ లో శైలజ వల్ల కాదు, అదంతా కుదరదు, ఇట్లా పుల్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. మరి సక్సెస్ అయినప్పుడు ఏమన్నారు? గ్లోబల్ ప్రైడ్ అవార్డ్స్ అని చెప్పేసి వాళ్ళ నుంచి అవార్డు కూడా వచ్చింది, నేను యూట్యూబ్ లో చూసా. శిల్పా శెట్టి ఇచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ. అది గ్లోబల్ ఎంపవర్మెంట్ అవార్డ్ అనమాట. పడితే కానీ కొన్ని విషయాలు తెలియదు. అవును. అలా లాసెస్ కూడా అయ్యాయి. నా పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు నాకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళే. పేరెంట్స్ కూడా. అదేంటండి అంత మాట అన్నారు? ఆ టైంలో నా స్వార్థమే నేను చూసుకోవాల్సి వచ్చింది అనమాట. అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఈ చాక్లెట్ హబ్ ని ఏ రేంజ్ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? వాళ్ళందరూ గ్రో అవ్వాలి అని అంటే నేను గ్రో అవుతాను. మీరు ఒక స్టెప్ వేస్తే వాళ్ళు స్టెప్ అవుతారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఈ రోజుల్లో చాలా మంది ఫిమేల్ని మనం చూస్తుంటాం. ఇంట్లో ఖాళీగా ఉండి యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇవన్నీ కాకుండా ఒక సరికొత్త ఐడియాతో 5,000తో స్టార్ట్ చేసిన బిజినెస్ ని వాళ్ళ 1 crore వరకు తీసుకొచ్చిన ఒక మహిళని నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. నిజంగా చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకీ తను ఎవరైనా ఎక్కువగా ఆలోచిస్తున్నారా? శైలజ గారు, RS చాక్లెట్ హబ్. ఈ ప్రోడక్ట్ మీరు ఎక్కువసార్లు చూస్తుంటారు, ఆన్లైన్ లో కూడా చాలా సార్లు కొనే ఉంటారు కదా. మరి ఏంటి ఈ RS చాక్లెట్ హబ్ స్టోరీ? ఎందుకు శైలజ గారు ఈ స్టోర్ ని ప్రారంభించారు? అండ్ ఇంత సక్సెస్ కి రీచ్ అవడానికి కారణం ఏంటో ప్రతి ఒక్కటి కూడా మన సక్సెస్ ఉమెన్ శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి చాక్లెట్లు తెచ్చారు లేదా? తెస్తాను. ఈసారి దీపావళికి మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పంపించేస్తాను. ఆదాన్ వాళ్ళందరికీ ఆదాన్లో అందరికి చాక్లెట్స్ పంపిస్తాను. బట్ వన్ థింగ్ అండి, అంటే ఏదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఏది చేయాలన్నా సరే ఒక కాంపిటీషన్ ఉంటుంది, ఒక పాలిటిక్స్ ఉంటుంది. బట్ అన్ని ఎదుర్కొని ఆ ఎడ్జ్ మూమెంట్ కి రావడానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది. సో మీ జర్నీని మాత్రం క్లారిటీగా చెప్పాలి. ఓకే. సో 5,000 తో స్టార్ట్ చేశారని చూసాను, నిజమే కదా? అవునండి, నిజంగా 5,000. ఇలా జనరల్ గా చెప్తూ ఉంటారు కదా 5,000 నుంచి crore rupees అని అంటారు కదా, అప్పుడు నేను నవ్వేదాన్ని. కాకపోతే నిజంగా ఎగ్జాక్ట్లీ 5,000 rupees పెట్టుకుని 5,000కి 3 సున్నాలే. మీరు కోటి దగ్గరికి వచ్చారంటే 7 సున్నాలు. ఎన్ని ఇయర్స్ లో ఇది పాసిబుల్ అయింది? ఇది యాక్చువల్లీ 8 years పట్టిందండి. 8 years. బట్ 8 years అయినా వెరీ గుడ్ గ్రోత్.
గుడ్ గ్రోత్ కానీ మధ్యలో నేను 2 years బ్రేక్ తీసుకున్నాను. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్, పిల్లల్ని కేర్ తీసుకోకపోవడం వల్ల, వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల కొద్దిగా ప్రాబ్లము. అలాంటి టైంలో ఏమనిపించింది అంటే బిజినెస్ కంటే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టైం వచ్చింది అనిపించింది అనమాట. చాలా బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. ఓకే. మరి మా శైలజ గారు నేటివ్ ప్లేస్ నల్గొండ అండి. నల్గొండ, తెలంగాణ బిడ్డ, అందుకేనా రఫ్ ఆడిచ్చారు. ఓకే. సో ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంకామ్ అండి. ఎంకామ్ అయిపోయాక ఎంఫిల్ కూడా చేశాను. ఎంఫిల్. మరి అంత పెద్ద చదువు చదివాక జాబ్ చేయాలనిపిస్తుంది కదా? చేశానండి జాబ్ కూడా. ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ఎంకామ్ ఎంట్రన్స్ లో 16th ర్యాంక్ వచ్చింది. టాపర్. ఇంటర్ లో కూడా నేను టాపర్ అండి. ఇంటర్ లో డిస్ట్రిక్ట్ ర్యాంకర్ అనమాట. ఎక్కడైనా టాపర్ చెప్పాలి అని అంటే. తర్వాతకి ఎంకామ్ అయిపోయాక ఎంఫిల్ జస్ట్ జాయిన్ అయ్యాను. నెక్స్ట్ జాబ్ కూడా వచ్చింది మనకు. అప్పుడు హైటెక్ సిటీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు అమీర్పేటలో ఎక్కువగా ఉండేది మనకు కంపెనీస్ అనేది. అక్కడ జాయిన్ అయ్యాను. మంచి కంపెనీలో మంచి శాలరీ అనమాట. అప్పట్లో 20,000. ఇప్పుడు 17 years బ్యాక్. 17 years బ్యాక్ 20,000 పర్ మంత్. ఇప్పుడు 20,000 ఇస్తే పని చేసే వాళ్ళు కూడా క్రియేట్ అవుతున్నారు. 10,000 వస్తే అప్పుడు ఎక్కువ శాలరీ అనమాట. 5 digits రావాలి అనేవాళ్ళు. ఆ టైంలో 20,000 శాలరీ తీసుకునేదాన్ని. మంచి శాలరీ. అంటే యాక్చువల్ ఏంటి అంటే నేను ఇద్దరు చేసే వర్క్ ని ఒకదానే చేసేదాన్ని అనమాట. సూపర్ పవర్. క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఒకటేసారి నేను 2-3 పనులు కూడా చేయగలుగుతాను. ఇంకా 5 hours లో చేయాల్సింది 2 hours లో చేస్తాను. ఎర్రర్స్ వెతికినా దొరకవు అనమాట. అలా చేస్తూ ఉండేదాన్ని. అలా ప్రమోషన్స్ తొందరగా ప్రమోషన్స్ రావడం అంతా హ్యాపీగా అయిపోయింది. లేరండి, అమ్మ నాన్న ఇద్దరు లేరు. అంటే ఏంటి అంటే ఏమన్నా యాక్సిడెంట్ అయిందా? లేదండి. నేను 10th చదువుకునేటప్పుడు ఫాదర్ కి క్యాన్సర్ అటాక్ అయింది. ఓకే. అది 5 years అలానే జరుగుతూ వచ్చింది అనమాట. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేయించాము. బట్ బాగానే అవుతుంది అని అనిపించింది, కానీ ఇప్పుడు ఉన్నంత ఫెసిలిటీస్ అప్పుడు లేకుండే. అంత మంచి హాస్పిటల్స్ కానీ అంత ట్రీట్మెంట్ అనేది లేదు. టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ కాలేదు. అప్పుడు ఉన్నంతలో బాగానే చేయించాము. ఖర్చు కూడా చాలా ఖర్చు చేసాం. అప్పట్లోనే 12 lakhs పైననే అయింది. అంటే ఇప్పుడు 50 lakhs కంటే ఎక్కువనే అనుకోండి. అలా చేయించాము. అయినా కానీ అది వర్కౌట్ అవ్వలేదు. 5 years అలానే స్ట్రగుల్ అయిపోయి లాస్ట్ లో 5 years తర్వాతకి చనిపోయారు అనమాట. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు చదువుతున్నాను. బట్ అంటే మీరు ఎంతమంది అండి మీ అమ్మ నాన్నకి? నేను ఫస్ట్ అండి, తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి. ఓకే. అంటే మీరే 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాన్న క్యాన్సర్ వచ్చిందంటే అమ్మ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తూ ముందరకు వచ్చారు? అప్పుడు అమ్మ ఏజ్ చాలా చిన్నది. అప్పుడు ఎర్లీ మ్యారేజెస్ కదండి. ఎర్లీ మ్యారేజెస్ కాబట్టి అమ్మ ఏజ్ కూడా 30s లోనే, జస్ట్ 30 to 35 years అంతే ఉంటుంది. అయితే అప్పుడు అలా అయిన టైంలో ఏం చేశారంటే కుంగిపోకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మాకు అసలు ఏ విషయాలు మాకు తెలియనివ్వలేదు. అసలు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని కూడా తెలియనివ్వకుండా తన ఒక్కతే సింగిల్ హ్యాండ్ తోటి మార్నింగ్ 5 o'clock లేసి మిషన్ కుట్టేదండి. తను కూడా చాలా టాలెంటెడ్. మంచి స్టిచ్చింగ్ లో అందరూ తీసుకునే దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువనే తీసుకున్నా గానీ క్యూలు కట్టేవాళ్ళు అనమాట. నల్గొండలో సెలబ్రిటీస్ టైప్ లో ఉంటారు కదా, బిజినెస్ మెన్స్, వాళ్ళందరి మా అమ్మనే కుట్టేది అనమాట. కొంచెం టాలెంటెడ్. అమ్మ పేరు జగదాంబ. చాలా మంది గుర్తొచ్చింటారు ఇప్పుడు నల్గొండ వాళ్ళందరికీ. మరి నాన్న చనిపోయే సిచ్యువేషన్ లో అమ్మ పరిస్థితి ఏంటి? అంటే అప్పుడు మీరు ఎదిగారు, పెళ్లి చేసుకున్నారా? లేదు, జస్ట్ డిగ్రీ ఎగ్జామ్స్ అవుతున్నాయండి. ఎగ్జామ్స్ అవుతున్న టైంలోనే నాన్న ఎక్స్పైర్ అనమాట. ఓకే. సడన్ డెత్? సడన్ డెత్ ఏం కాదు. అంటే మీకు అర్థమైందా? 1 year అంతా మాతో పాటే హాస్పిటల్లోనే ఉన్నారు. అమ్మ హాస్పిటల్లో ఏంటంటే నియర్లీ 6 months గాంధీ హాస్పిటల్లోనే తినడం పడుకోవడం కూడా అక్కడే చేశారనమాట. కానీ ఇప్పుడు హెల్తీగా ఉన్న ఉమెన్ అక్కడ ఎన్వైరన్మెంట్ లో 6 months అక్కడే తిని అక్కడే పడుకున్నప్పుడు ఏమవుతుంది? ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యారు. అమ్మకి అలా ఏమన్నా అయిందా? అంటే ఇప్పుడు వాష్రూమ్స్కి అటువంటి ప్లేసెస్లో వెళ్ళడం వల్ల, పేషెంట్స్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్, తర్వాతకి గర్భసంచికి ఇన్ఫెక్షన్, అలా సంథింగ్ అలా జరిగి అలా చాలా ఎఫెక్ట్ అయింది అనమాట. అలా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉండేది, కానీ మాకు మాత్రం అస్సలు చెప్పకపోయేది. కాకపోతే తనకు తెలుసు అనమాట సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. అప్పుడు ఏం చేశారు అని అంటే మా ముగ్గురికి కానీ ఎప్పుడు అని తన మీద డిపెండ్ చేయించుకోలేదు. వీళ్ళు పేరెంట్స్ లేకుండా కానీ వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి, ఎవరి దగ్గర చేయి చాచి అడగకూడదు, వీళ్ళు అలానే స్టాండ్ అవ్వాలి. ముగ్గురు పిల్లల్ని పెంచినారు. అలా పెంచారు. పెద్ద కూతురు మీరే, మీకు ఎలాంటి బాధ్యతలు ఉండేటివి? నాకు బాధ్యతలు అంటే నాకు అప్పచెప్పలేదండి. బాధ్యతలు ఎవరికి వాళ్ళని అప్పచెప్పారు, మనమే అర్థం చేసుకోవాలి. నేను అలా చెప్పాలి అని అంటే నేను బాధ్యతలు తీసుకోలేదు. నేను కొంచెం సెల్ఫిష్ గానే బిహేవ్ చేశానని అనిపిస్తుంది అనమాట. అది నాకు ఏజ్ వచ్చి నాకు పిల్లలు పుట్టాక ఆ టైంలో నాకు అర్థమవుతుంది మా అమ్మకి ఏం ఫేస్ చేసింది. ఆ టైంలో నా స్వార్థమే నేను చూసుకోవాల్సి వచ్చింది అనమాట. అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానంటే నా బర్డెన్ తగ్గిపోయింది కదా, అదే వాళ్ళకి బెస్ట్ అనిపించింది అనమాట. ఒక ఆడపిల్ల బాధ్యత అసలు ఏది లేకుండా ఒకటి తీరిపోయింది, వాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు.
అంటే అదే పెద్ద రెస్పాన్సిబిలిటీ నేను తగ్గించిందని అనే స్థితికి వచ్చాను అనమాట. ఓకే. అంటే మ్యారేజ్ టైంలో. మరి మ్యారేజ్ ఏంటి, లైక్ లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఆ డేస్ లోనే ఏంటి బాగా చదువుతున్నారని బ్యాక్ బెంచర్లు వచ్చారా ప్రపోజ్ చేయడానికి? అలా ఏం కాదు, బ్యాక్ బెంచర్ అంటే జెంటిల్మెన్ అండి మా హస్బెండ్. జెంటిల్మెన్. మీలానే టాపరా? టాపర్ ఏం కాదు, అంటే ఇక స్టడీస్ లో టాపర్ ఏం కాదు, కాకపోతే గుణంలో టాపర్. చూడడానికి అందంలో అయినా గుణంలో అయినా ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో టాపరే. సో ఎలా పరిచయం ఏంటి? కాలేజ్ డేస్? డిగ్రీలో నా క్లాస్మేట్. అయితే మా నాన్నగారు ఇలా హెల్త్ ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు మనకు ఏంటంటే బయట ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా ఉంటాం, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అసలు లేనే లేరు వీళ్ళ ఇంట్లో, అసలు హాస్పిటల్లో ఉండేవాళ్ళు కదా, అలా నాకు కొంచెం క్లోజ్ అయిపోయారు అనమాట. కానీ లవ్ ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్, ఒక సపోర్టింగ్ ఫ్రెండ్ అంతే. తర్వాత నెక్స్ట్ నాకు ఎంకామ్ లో ర్యాంక్ వచ్చింది, హైదరాబాద్కి వచ్చేసాను, హాస్టల్లో ఉన్నాను. తను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేది హైదరాబాద్కి, అలా నాకు క్లోజ్ అయిపోయారు. అలా పీజీలో మేము లవ్ అనమాట. లవ్ అని కూడా చెప్పుకోలేదు, జస్ట్ అలా అయిపోయింది. ఓకే. మరి ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో యుద్ధాలు చేశారా? ఎందుకు? అప్పటికి నాన్న లేరు కాబట్టి అమ్మ కొంచెం ఫ్రీడమ్ ఇవ్వచ్చుగా. అమ్మ ఫ్రీడమ్ ఇచ్చారు, కాకపోతే తండ్రి లేని పిల్లలు అనంటే ఒక చులకన భావం ఖచ్చితంగా ఉంటుంది, సొసైటీలో ఉంటుంది. ఇప్పుడు వేరండి, ఇప్పుడు అమ్మాయిలకి హవా ఎక్కువైపోయింది, అమ్మాయి దొరకడమే ఎక్కువ ఉంది. అప్పుడు మాకు మ్యారేజ్ అయిన టైంలో 15 years బ్యాక్ మ్యారేజ్ అయిన టైంలో అబ్బాయిలది డిమాండ్ ఎక్కువగా ఉండేది. డిమాండ్ అంటే ఎలా అంటే మేము ఎంత అంటే అంత వీళ్ళు అణిగిమని ఉండాలి, లేకపోతే కట్నం విషయంలో కానివ్వండి ఏదైనా కానీ అబ్బాయిలది ఎక్కువగా ఉండేది డామినేషన్ అనేది. అప్పుడు ఆ డామినేషన్ అవన్నీ చూసి మా మదర్ ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమని అడిగారు? వాళ్ళు అడగడం అంటే స్పెసిఫిక్గా అడగడం అని కాదండి, వీళ్ళు ఎలా కోరుకున్నారు అని అంటే మా అమ్మాయి బాగా చదువుకుంది, బాగుంది, అమెరికా సంబంధాలు వస్తున్నాయి అప్పటికి నాకు, మంచి మ్యాచెస్ వస్తున్నాయి, మంచి శాలరీ ఉంది, మనకేం తక్కువ అసలు, వాళ్ళు అంత డిమాండ్ ఎందుకు చేయాలి, నాకు అమ్మాయి నాకు చాలు అనుకొని ఇలా తీసుకొని వెళ్ళిపోవాలని వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనమాట. వాళ్ళు ఏంటి, వాళ్ళు కూడా సేమ్ అది ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు, మాకేం తక్కువ అన్నట్టు వాళ్ళు కూడా ఉంటారు కదా, అంతే అంతే అలానే ఉంటుంది. వీళ్ళేమో అలా కాదు, ఇలా అయితే ఎట్లా, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని వీళ్ళ భయం అనమాట. మా అమ్మ ఏంటంటే అన్ని తనకు అన్నిటికీ లింకప్ చేసుకుంటుంది, నాకు ఇలా అయింది కదా, ఇలా అయితే ఎట్లా, వీళ్ళు ఎట్లా బతుకుతారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రేజ్ చేసుకునేది. అంటే అది ఎట్లా అంటే ఒక కొన్ని ఇయర్స్ ఒక మనిషిని బెడ్ మీద చూసి తనకు సేవలు చేసి తన చేతుల మీదనే మా నాన్న వెళ్ళిపోయాడు అనమాట. అలాంటి చూసినప్పుడు అవే లోపల అయిపోయి పానిక్ అవుతూ ఉండేది. అంతేలేండి, నాకు జరిగింది నా కూతురికి జరగకూడదు అనే ఉద్దేశం తల్లి. ఇంకేంటంటే ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించడం, భయం ఉంటుంది, భయం, పానిక్ అయిపోయేది అనమాట. అవన్నీ మా మీద నెగిటివ్ గా చూపించేది అనమాట. మరి మీకు పెళ్లి అంటే లేక అమ్మ ఒప్పుకొని చేసుకున్నారా, మీరే చేసేసుకున్నారా? ఎంగేజ్మెంట్ అయిపోయింది, సేమ్ క్యాస్ట్, అసలు ఏం ప్రాబ్లం లేదు అసలు, కానీ విధి అంటారు కదా, ఆ టైంలో అలా వచ్చింది అనమాట. ఏం జరిగినా మన మంచిగా అని నేను అనుకుంటాను. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాతకి గొడవలు స్టార్ట్, ఎవరికి వాళ్ళు నేనెంత అంటే నువ్వెంత అని ఇలా జరిగింది అనమాట. ఆ టైంలో ఇక నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టుకున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని రేపు మ్యారేజ్, ఈరోజు ఈవినింగ్ 4:30కి నాకు ఆఫీస్ అయిపోయింది, లాగౌట్ చేసి బయటకు వచ్చేసాను. బయటకి రాగానే ఫోన్ వచ్చింది, అంటే నాకు పెళ్ళని తెలియదు. నెక్స్ట్ డే ఈవినింగ్ వర్క్ అయిపోయింది, ఇక వెళ్దాం క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసా. ఫోన్ లిఫ్ట్ చేయడం కాదు, స్విచ్ ఆన్ చేసా. 1 week ఫోన్ స్విచ్ ఆన్ చేసిన విత్ ఇన్ సెకండ్ లో నాకు ఫోన్ వచ్చింది. మా హస్బెండ్ ఫోన్ చేసి మనము ఎవరితోటి అవసరం లేదు, మనం లవ్ చేసుకున్నాం కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి చెప్పారండి. ఎప్పుడు అని అంటే రేపే. ఇది బాగుంది, రేపు లాగిన్ అక్కడ లాగిన్ అవుతామంటే ఎక్కడ అంటే ఆ రోజు యాక్చువల్ గా ముహూర్తాలు పెట్టుకున్న రోజు అదే రోజు అనమాట. అది కూడా కలిసి వచ్చింది, ముహూర్తాలు పెట్టుకున్న రోజు అదే రోజు. ఏ రోజు అనుకున్నామో ఆ రోజే చేసుకుందాము అని అన్నారు అనమాట. మరి ఎక్కడ పెళ్లి అయింది? యాదగిరిగుట్టలో అయింది. ఓకే, బాగా మంచి ఇప్పుడు పుణ్యక్షేత్రం అయింది లేండి. అవును, ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా అదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. అంతే కదా, మాకు దగ్గర కూడా 1 hour లో వెళ్ళొచ్చు కదా, చాలా బాగుంటుంది. దేవుడు సమక్షంలో జరిగింది. తను ఆ రోజు అని కాదు, నాకు పరిచయం నుంచి అనుకోండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఏ విషయంలో కూడా నాకు ఇబ్బంది అంటే ఇబ్బంది అని కాదు, గివప్ చేయలేదు, నాకు చేయొద్దలేదు అనమాట. అది ఏ సందర్భమైనా కానీ ఖచ్చితంగా. నా పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు నాకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళే. పేరెంట్స్ కూడా అదేంటండి అంత మాట అన్నారు? హ్యాండ్ ఇవ్వడం అంటే ఆ పెద్ద వాడకూడదు, కాకపోతే ఆ టైంలో నేను బాధపడ్డాను. బట్ ఆ సిచ్యువేషన్స్ లో తల్లిగా తండ్రిగా బాధ్యతలు ఉంటాయి, అవి లేవు.
అవి తీసుకోలేదు. అలా బాధపడ్డాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఇలా బాధపడ్డాన సంగతి నా చెల్లెకి తమ్ముడు కూడా తెలియదు. సెల్ఫ్ గా అంటే ఇంట్రోవర్టా మీరు? ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు. మరి బిజినెస్ లోకి ఎలా వచ్చారు? అలా కాబట్టి బిజినెస్ లోకి వచ్చాను. అలా కాబట్టి ఏం మాట్లాడతారండి? సరే తీసుకోంటారా లేకుంటే లేదు ఇంత? అందుకే B2B లోకి వచ్చాను. B2C కాదు మనది. బిజినెస్ చేసుకునే వాళ్ళే మన దగ్గరకు వస్తారనమాట. డైరెక్ట్ కస్టమర్ కి మనం రీచ్ అవ్వం. ఏంటి ఎలా ప్రాబ్లమ్ అని అంటే, నేను పుట్టినప్పుడు మదర్ కి పాలు రావకపోవడం, సంథింగ్ ఏదో లంప్స్ రావడం, ఏదో చెస్ట్ లో రావడం వల్ల ఆపరేషన్ చేశాను. చేసినప్పుడు రెస్ట్ కోసం అని చెప్పేసి తను ఊర్లోనే ఉంది, నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి అప్పుడు చిన్నప్పటి నుంచి 7 years వరకు నేను అమ్మమ్మతోటే ఉన్నాను అనమాట. అమ్మ దగ్గర లేరు. అదొక గ్యాప్. అండ్ నాన్న కూడా హెల్త్ బాగాలేదు. ఇక ఎట్లా అంటే మనకు పుట్టినప్పుడు అన్ని చూసి అన్ని చేస్తేనే ఒక ప్రేమ అనేది ఉంటుంది. అవును, అది మిస్ అయ్యాను నేను. ఆ ప్రేమ నాకు 5 మేనమామల దగ్గర దొరికింది. నాకు గ్రేట్. ఒక చోట పైన ఇంకో చోట వెతుక్కుంటారు అంటారు కదా. నాకు అందరికీ దొరికే ప్రేమ అంటారు కదా, అది అందరికి దొరికేటి అన్నేమో దూరం చేశాడు దేవుడు, ఎవరికి దొరకని నాకు ఇచ్చాడు అనమాట. డిఫరెంట్ థింగ్స్ నేను పొందాను లైఫ్ లో, చాలా చూశాను. పోగొట్టుకోవడం ఎంత పర్సెంటేజ్, దొరకడం కూడా అలాంటివి దొరికాయి నాకు. మరి ఇలాంటి లైఫ్ లీడ్ చేసే శైలజ గారు ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేశారు. 5,000 రూపాయలకి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్న ఐడియా ఎలా వచ్చిందంటే, అదేం బండి కొట్టు కాదు, చాక్లెట్ హబ్. ఎట్లా అసలు ఆ ఐడియా ఎలా ఇంప్లిమెంట్ అయింది మీకు? అసలు ఐడియా ఏం లేదండి నాకు. యాక్చువల్లీ ఏంటంటే నాకు క్రియేటివిటీ కొద్దిగా ఎక్కువ. నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని చిన్నప్పటి నుంచి అయినా కానీ క్రియేటివ్గా ఆలోచించడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టించండి. ఓన్లీ చదువుకోవడమే ఎంతసేపు బట్టి పట్టడం కాకుండా, ఏదైనా వాళ్ళు ఆర్ట్ చేస్తున్నారు, ఒక వర్క్ చేస్తున్నారు, అవర్స్ దాన్ని స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, ఎందుకు అలా టైం వేస్ట్ చేస్తున్నా, చదువుకోపని తిట్టకండి. అవర్స్ ఒక పనిని కంప్లీట్ చేయడానికి స్పెండ్ చేస్తున్నారు ఒక చిన్న బాబు అని అంటే, ఒక బేబీ అని అంటే, వాళ్ళకి ఎంత ఓపికని బిల్డ్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. అసలు చెప్పాలి అంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక బిజినెస్ ఉమెన్ అయినా మెన్ అయినా కావాలి అని అంటే, సక్సెస్ కావట్లేరు, ఫెయిల్ అవుతున్నారంటే ఓపిక లేకపోవడమే. ఒక కమిట్మెంట్గా ఒక వర్క్ని 100% కంప్లీట్ అయ్యేదాకా దాని మీద ఉండట్లేరు. అంటే నేను ఊరికి ఇలా చెప్పట్లేదు, నేను 1000 మెంబర్స్ని మినిమం ఒక నెలలో నేను డీల్ చేస్తాను అనమాట. అందరూ ఎంటర్‌ప్రెన్యూర్సే, అందరూ బిజినెస్ చేసేవాళ్ళే. మీ సర్కిల్లో డిస్కషన్స్, ఇప్పుడు మీటింగ్స్ అయినా ఏదైనా కానీ, నేను క్లాసెస్ కండక్ట్ చేసినా కానీ, లేదంటే వర్క్ షాప్స్ చేసినా, ఇంకా నార్త్ ఇండియాలో చాలా మంది ఉంటారు ఎంటర్‌ప్రెన్యూర్స్, చాలా మంది ఉంటారు. ఎంతో మందిని చూసినా సక్సెస్ ఎలా అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు, ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అనమాట. ఒక కమిట్మెంట్ తీసుకొని ఒక వర్క్ కంప్లీట్ అయ్యేదాకా దాని మీద ఉండట్లేదు. అది చిన్నప్పటి నుంచే మనం ఒక హాబీస్ ద్వారా, ఒక పిల్లలు ఏదైనా వర్క్ కంప్లీట్ చేసేదాకా మనం కొద్దిగా ఎంకరేజ్ చేస్తాం అనుకోండి, ఆ ఓపిక అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అయితే నాకు అది ఏమైందంటే, నాకు చిన్నప్పుడు నేను అమ్మ దగ్గర లేని అమ్మమ్మ దగ్గర ఉన్నానని చెప్పాను కదా, అది నాకు హెల్ప్ అవుతుందని చెప్పాను కదా. ఏమైందంటే, అమ్మమ్మ మంచి బిజినెస్ ఉమెన్, చాలా ఎలా అంటే ఆ రోజుల్లోనే పండగలు ఫంక్షన్స్ వచ్చినప్పుడు మంచి బంగారం వడ్డానము, బంగారం హారాలు ఇలాంటివన్నీ వేసుకునేది అనమాట. మాకు కూడా వేసేది. నాకు బర్త్డేస్ అప్పట్లోనే, ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది నాకు అప్పట్లోనే చేశారనమాట, గ్రాండ్ గా, చాలా గ్రాండ్ గా. అలా మంచి రిచ్, చాలా రిచ్, చాలా మంచి బిజినెస్ ఉమెన్. అయితే తను ఏం చేసేదంటే, ప్రతి దానికి నన్ను తను తోడు తీసుకొని వెళ్ళేది. తనకి ఎట్లా అంటే, చిన్నపిల్లలు మనమరాలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, పిల్లల కంటే వాళ్ళ పిల్లలు ఇంకా ఎక్కువ ఇష్టం కదా. నన్ను అలా షాపింగ్కి తీసుకెళ్ళడం జరిగేది అనమాట. షాపింగ్ అంటే హోల్సేల్ మార్కెట్స్కి, అక్కడ అన్ని షాపుకి కావాల్సిన, వీళ్ళకి కిరాణా షాప్ అనమాట, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కొన్ని దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ నాకు చెప్తూ ఉండేది టైంపాస్కి. ఇంకా స్టోరీస్ బాగా చెప్పేది. స్టోరీస్ బాగా చెప్పేది. ఎలా అంటే, బుక్స్ తనకి చదువు రాదు, ఎక్కడికి వెళ్ళినా బుక్స్ రాదు, కౌంటింగ్ కూడా అసలు ఏది రాదు. మరి ఇంత టాలెంట్ ఎలా? క్రోర్స్ సంపాదించింది తను. క్రోర్స్ సంపాదించింది. మీరు సంపాదనలో తప్పలేదు అసలు. నేను చాలా నథింగ్ అనమాట. తన కింద అసలు ఎవ్వరు పనికిరారు. స్టోరీస్ ఎలా చెప్తున్నారు, వ్యాపారం ఎలా చేస్తున్నారు, ఆ ఇంటెలిజెన్స్ ఎలా పుట్టుతుంది? తను ఏం చేసేదంటే, సంవత్సరంలో ఒక 1 month దేశం మొత్తం తిరిగి వచ్చేది అనమాట. దేశం అంతా. బాగా రిచ్. అమ్మమ్మ రిచ్ అంటే మనవరాలు కూడా రిచ్ అంటే ఇక చెప్పలేమండి. ఇక దేశం అంటున్నారు మీరు, ఇండియా కాదు, దేశం అంతా. కాశ్మీర్ అప్పట్లో అమర్నాథ్కి 3 times వెళ్ళారు. ఓన్లీ ఇండియాలోనే, భారతదేశం.
ఇండియా మొత్తం తిరుగుతూ ఉండేది అనమాట. అప్పుడు ఏమవుతుంది, నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా బుక్స్ తీసుకొచ్చేది. గుళ్ళ ముందు బుక్స్ అమ్మేది కదా అప్పుడు, ఇప్పుడు ఉంటే యూట్యూబ్ ఛానల్స్ వచ్చి అంత పట్టించుకోవట్లేదు బుక్స్. ఆ బుక్స్ తీసుకొచ్చి నాతో చదివిస్తూ ఉండేది. ఆ బుక్స్ చదివిస్తున్నప్పుడు అవన్నీ చదివి తను అన్నీ తెలుసుకొని ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఎట్లుంటుంది, వాళ్ళ రిలీజియన్స్ ఎట్లుంటుంది, వాళ్ళ కల్చర్ ఏంటి, అన్ని గ్రాఫ్ చేసేది అనమాట, నాలెడ్జ్ అంతా. అలా తను ఒక బీబీసీ కంటే ఎక్కువ అనమాట, ఫుల్ నాలెడ్జ్ గా, ఎన్సైక్లోపీడియా తను. ఇంకా షాప్ ముందుకు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడడం సంథింగ్ అలా జరుగుతుండేది. అయితే నాకు బిజినెస్ అనేది ఎక్కువగా నేను ఎక్కడ ఇంపాక్ట్ అయ్యాను అని అంటే, హాస్పిటల్ ఉండేది అనమాట అమ్మమ్మ వాళ్ళ షాప్ ముందు. హాస్పిటల్కి డైలీ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక 2-3 డేస్ ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకు ఇంత డబ్బాలలో పౌడర్ వచ్చేది, కోల్గేట్ పౌడర్, టూత్ పౌడర్. అది వెంటనే కొనుక్కోలేరు కదా 2-3 డేస్ కోసం, అలా అని టూత్ పౌడర్స్ తయారు చేసేది తన ఓన్ రెసిపీ తోటి. అది చాలా టేస్టీగా ఉంటుంది, ఇప్పుడు కూడా నాకు ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట. ఉంది, అది టేస్ట్ కూడా బాగుంటుంది. అది యాక్చువల్లీ అది సీక్రెట్, ఇప్పుడు వరకు నాకు చెప్పట్లేదు. అమ్మమ్మ చెప్పలేదు. ఇక్కడికి వచ్చారనుకోండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారనమాట, ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి ఎంత శాలరీ, నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇప్పుడు దీనికి ఎంత రెంట్ కడుతున్నావు, అన్ని విషయాలు అడుగుతారు అనమాట. అన్ని ఇంటర్వ్యూ చేసి అడగ ముందుకే కనిపెట్టేస్తారు, ఫస్ట్ కనిపెట్టేస్తారు. కనిపెట్టిన తర్వాత మ్యాచ్ చేసుకుంటారు అనమాట, అడిగి అన్ని అప్డేట్ అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఇది వచ్చాము, ఇదేంటి కొత్తగా ఉందని చూడరు, అంత అప్డేట్ అవుతూ ఉంటారు. కానీ ఏం చదువుకోలేదు, చదవడం కూడా రాదు, కానీ నాలెడ్జ్ వారేవా. మరి అమ్మమ్మ దగ్గర అంత నాలెడ్జ్ ని మీరు తీసుకున్నారు, బట్ మీకు ఈ బిజినెస్ ఐడియా ఎలా పుట్టింది? ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి క్రియేటివిటీ ఎక్కువ. నేను కూడా చిన్నప్పుడు ఎంత నాకు 10 years ఉన్నప్పుడు అనుకుంటానండి, నేను చిన్న చిన్న బొమ్మలకి బట్టలు కుట్టేదాన్ని. ఆడుకుంటాం కదా అందరం, చిన్న చిన్న బొమ్మలు చేసుకోవడము, మట్టితోటి చిన్న చిన్న కుకింగ్ అవన్నీ చేసుకునేదాన్ని. అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళి ఏడ్చేదనమాట, నాకు అలాంటి బొమ్మలకు బట్టలు కుట్టియారంటే వాళ్ళకి రాదు. అది నన్ను అడిగేది, నీకు 1 rupee ఇస్తా, 2 rupees ఇస్తా, అవి కుట్టివ్వు అని చెప్పేసి. అంటే మనకు చిన్నప్పటి నుంచి మనీ ఇవన్నీ షాపులో ఉండడం ఇవన్నీ అలవాటు కాబట్టి, సరే మనం వాళ్ళు అడిగింది అనుకుంటే ఒక 1 rupee ఎక్కువనే అడిగేదనమాట. అలా చిన్న చిన్న బొమ్మలకి బట్టలు కుట్టేసి అలా అమ్ముతూ ఉండేది. అలా చిన్నప్పటి నుంచే మనకు బిజినెస్ మైండ్ అని కాదు, మైండ్ ఓకే, బట్ బిజినెస్ లో ఎన్నో ఐడియాస్ వస్తాయి, బట్ 5,000కే స్టార్ట్ చేయాలి, 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ వ్యాపారం అవుతుంది, ఇది ఎట్లా తెలుసు? అలా ఏం అనుకోలేదు నేను. అయితే నేను జాబ్ మానేసింది ఎందుకు మానేసామంటే, మ్యారేజ్ అయ్యాక మనకు ప్రెగ్నెన్సీలో మానేయాల్సి వచ్చింది. అప్పటికి ఆఫీస్ ఏమైందంటే అమీర్పేట నుంచి ఇక్కడికి హైటెక్ సిటీ షిఫ్ట్ అయ్యారు. మనకు ఈ లాంగ్ అనేది డిస్టెన్స్ అనేది నాకు ఎక్కువ అనిపించింది, ఇంకా షిఫ్ట్స్ ప్రాబ్లం, అలా అని చెప్పేసి జాబ్ మానేసాం. తర్వాత పిల్లలు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరి పిల్లలు. తర్వాత నాకు మనసులో మాత్రం ఎప్పుడు బాధ ఉంటుండేది అనమాట, చాలా బాధపడేదాన్ని. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకునే వాళ్ళు లేక, ఎటువంటి ఆ పిల్లలు చిన్నగా ఉన్న టైంలో ఆ మదర్ తోటి ఎక్కువ నాకు అవసరం ఉంటుంది, అదేది లేదు. అలా కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేశాను. డబ్బులు అవసరం చాలా వచ్చింది. మా హస్బెండ్కి ఏమో కెరీర్లో ఒక టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు, తను ఫుల్ బిజీ. 2 states మేనేజర్ ఉండేది. ఏం జాబ్ అండి? తను మెడికల్లో పని చేశారనమాట, మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఫస్ట్ జాయిన్ అయ్యారు, తర్వాత మేనేజర్ అయ్యారు, తర్వాతకి మనకు 2 states మేనేజర్ అయ్యారు అనమాట. 2 states మేనేజర్ అయిన వ్యక్తి డబ్బులు ఇవ్వలేదా మీకు? డబ్బులు ఇవ్వలేదా అంటే నాకు ఆత్మాభిమానం ఎక్కువ కదా, నేను అడగపోయేదని. మీ జీవితాన్ని ఇచ్చాక డబ్బులు అసలు ఏది అడగను అనమాట, రాసి అక్కడ పెట్టాలి అకౌంట్ లో డబ్బులు అంటే నాకు అడగాలన్న ఉద్దేశం నాకు రాలేదు. ఇక తన బిజీలో తను ఉండేది అనమాట. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం, దాన్ని ఏ విధంగా సంపాదించాలనే దాని మీద ఫోకస్, ఎవరిని అడగాలన్న మీద కాదు ఫోకస్, దాని మీద ఫోకస్ అనమాట. ఈ రోజు అడిగాము, రేపు అడిగాము, నెక్స్ట్ ఇంకా పెద్ద ఖర్చు వస్తుంది, అప్పుడు ఎవరిని అడుగుతాం? నేను చిన్నప్పుడే అడగలేదు, మా అమ్మ వాళ్ళనే అడగలేదు, అలా ఎలా అడుగుతాను నేను? అంతే కదా, అడగలేదు. అంటే అది ఇక్కడ ఎవరిది తప్పు కాదు, జస్ట్ నేను ఆ విధంగా ఆలోచించాను అనమాట. అప్పుడు స్టడీ చేసి కొన్ని ఐటమ్స్ ఆన్లైన్లో సేల్ చేయడం గురించి స్టడీ చేశాను, అయిపోయింది. తర్వాతకి నేనేం చేశానంటే చాక్లెట్స్ మీద ఫోకస్ చేశాను అనమాట. చాక్లెట్స్ చేసిన తర్వాతకి వాటి సేల్ అవ్వట్లేదు, చాక్లెట్స్ సేల్ అవ్వట్లేదు. అంటే ఈ చేయడం కూడా ఏంటి, లైక్ యూట్యూబ్స్ ఇట్లాంటివి చూసారా? యూట్యూబ్స్ అప్పుడు అంతగా తక్కువగా, నేను జస్ట్ ఒక దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను, వచ్చి చేశాను అనమాట. అప్పుడు సేల్ చేయడానికి కూడా వేరే ఆప్షన్స్ కూడా ఏం లేవు, ఇన్స్టాల్ ఇవన్నీ ఏం లేవు, ఉన్నాయి అనుకుంటారు, బట్ అందరూ దాంట్లో లేరు. కరోనా టైంలోనే అందరు అకౌంట్స్ పెట్టుకొని అందరు చూడడం జరుగుతుంది, అంత ముందుకు అంతగా చూడలేదు.
ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో బాగా చేశాను బిజినెస్. ఆ టైంలో ఏం చేశాను, చాక్లెట్స్ వేస్తే సేల్ అవ్వలేదని చెప్పేసి ఇట్లా కాదు చాక్లెట్లు కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించాలి అని చెప్పేసి పిల్లలు అట్రాక్ట్ అయ్యే విధంగా క్రేయాన్స్ లాగా చాక్లెట్స్ వేసాను అనమాట. అవి క్రేయాన్స్ అని అనుకుంటారు, చాక్లెట్స్ అని అనుకోరు. తర్వాతకి ఏం చేశాను, నెక్స్ట్ దివాళీ వచ్చింది. దివాళీకి ఏం చేశాను, క్రాకర్స్ లాగా చాక్లెట్స్ వేసాను. క్రాకర్స్ లాగా యూనిక్ థాట్స్. ఇంకేంటంటే ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది, మీరు ఎలాగో స్వీట్స్ తీసుకొని వెళ్తారు, దాని బదులు ఈ చాక్లెట్స్ తీసుకెళ్ళండి, క్రాకర్స్ లాగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయని కాన్సెప్ట్ క్రియేట్ చేస్తామన్నమాట. చేసి దానికి నాకు 1 రూపీ కూడా లాభం లేదు, నాకు అదొక ఎంటర్టైన్మెంట్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉండేది. వర్క్ని ఎంజాయ్ చేశాను. చేసి అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. వాటికి లేబులింగ్ చేసుకోవాలి, స్టిక్కరింగ్ చేసుకోవాలి, మౌల్డ్స్ కావాలి, బాక్సెస్ కావాలి, దానికి ఎన్నో సామాన్ ఉంటుంది అనమాట, అంత మెటీరియల్ ఉంటుంది. అది ఎక్కడ దొరకలేదు నాకు, ఎందుకంటే నాదే ఓన్ క్రియేషన్ ఉంటుంది కాబట్టి. నేను ఏం చేశాను, ప్రతి దాన్ని సెర్చ్ చేయడము, వాటికి తయారు చేయించుకోవడం, మెటీరియల్ తయారు చేయించుకున్న తర్వాతకి మార్కెట్లోకి ఇష్యూ చేశాను ప్రోడక్ట్ని. ఫేస్బుక్లో పెట్టిన కొద్దిసేపటికే 1 మినిట్కి ఒక సేల్, 1 మినిట్కి ఒక సేల్ లాగా 1 అవర్ నాకు కంటిన్యూగా సేల్స్ వచ్చాయి. సోషల్ మీడియా వాడాను ఫేస్బుక్లో. ఓకే, అసలు ఏంటి ఇంత డిమాండ్ అని నాకేం అర్థం కాలేదు. వెంటనే ఇవన్నీ స్టార్ట్ చేసాం అనమాట. చాక్లెట్ మెటీరియల్కి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయాను. చాక్లెట్స్ నేను చేసింది జస్ట్ 6 మంత్సే అనుకోండి. కాకపోతే ఆ టైంలో ఆర్ఎస్ చాక్లెట్ హబ్ అని పెట్టాం కదా. ఆర్ అంటే మా హస్బెండ్ నేమ్ రవి, ఎస్ అంటే శైలజ నా పేరు అనమాట. అలా అంటే మేమేమనుకుంటాం అంటే రాముడు సీత కూడా ఆర్ఎస్ కదా, అలా మేము అలా అనుకుంటాం. అయితే అలా స్టార్ట్ చేసాం. ఇప్పటికి పేరు చేంజ్ చేయడం కుదరలేదు. అలా చాక్లెట్ హబ్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు చాక్లెట్లు కాకుండా దానికంటే ఎక్కువ క్యాండిల్స్ సేల్ అవుతున్నాయి, సోప్స్ సేల్ అవుతున్నాయి. మెటీరియల్ అంటే నేను యూట్యూబ్ లో గమనించాను మీ ప్రొఫైల్, డిఫరెంట్ క్యాండిల్స్ చేస్తారు, లైక్ ఇదేంటి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా పంపిస్తారు, చాక్లెట్స్ కి హ్యాంపర్స్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే మా వాళ్ళు చూపించారు, ఇదేంటో గెస్ చేయని, ఏదో లడ్డు తెచ్చింది అనుకున్నా, అరే లడ్డు కాదు క్యాండిల్ అంటారు. ఇట్లా కూడా క్యాండిల్ ని చేస్తారా? ఇదో క్వశ్చన్ నాకు. అయితే ఈ చాక్లెట్స్కి ఏదైతే మనం కాన్సెప్ట్స్ డిఫరెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు నాకు ఒకటి కీ పాయింట్ అర్థమైంది. పబ్లిక్ ఎలా అంటే, పబ్లిక్ అని కాదు కస్టమర్ ఎలా ఆలోచిస్తారంటే, సంథింగ్ నీ దగ్గర డిఫరెంట్గా ఉంది, ఐ క్యాచీగా ఉంది అంటే వెంటనే అట్రాక్ట్ అయిపోతారు. అందరూ సేల్ చేసేది మన దగ్గర తీసుకుంటారు అని అంటే షాప్స్ లాగా ఉండాలి. మనం చేసే హోమ్ బేస్డ్ బిజినెస్. మనకు ఒక హౌస్ వైఫ్, పిల్లల మదర్ ఎలా ఉండాలి, పండగలప్పుడు మంచి హాలిడేస్ తీసుకోవాలి, సమ్మర్ హాలిడేస్ తీసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ మధ్యలో బిజినెస్ చేసుకోవాలి. మనం బయటికి వెళ్ళి బిజినెస్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, క్రియేటివిటీ బాగా యూజ్ చేయాల్సి ఉంటుంది, టాలెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా నాకు తెలిసినంత వరకు ఒక డేలో 24 అవర్స్ ఉంటే ఒక్కొక్కసారి అలా 24 అవర్స్ కూడా స్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కిడ్స్ నాతో పాటు వాళ్ళు కూడా పని చేస్తారు. ఎక్స్ట్రా ఖర్చులు ఆడ తిట్టుకుంటుంటారు, మీ అబ్బాయి అమ్మ మా మమ్మీ ఇట్లా చేపిస్తుంది చూడారని. 2 years ఉన్నప్పుడు మా బాబు స్టార్ట్ చేశాను అనమాట. ఆ 2 years ఉన్నప్పుడు కూడా వాడితోటి చాక్లెట్ చేస్తే ర్యాపింగ్ చేపించేదాన్ని. అంత వాళ్ళని కూడా అట్లనే ఇబ్బంది పెట్టేదాన్ని. మా అమ్మమ్మ నన్ను ఎలా ఇబ్బంది పెట్టిందో అలానే అవన్నీ అంతే. వాళ్ళు కూడా నేను పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయను, ప్రతిదీ ఇన్వాల్వ్ చేస్తాను అంతే. ఓకే, మరి బిజినెస్ అన్నాక ఏంటంటే 5,000తో మొదలు పెట్టినప్పుడు మీ కాన్సెప్ట్ ఏంటి, ఇది ఎంత వరకు తీసుకెళ్లాలని అనుకున్నారా, లేదా నాకు ఒక టైం పాస్ అవుతుంది అలానే అనుకున్నా? టైం పాస్ అని అనుకున్నా, ఒక బిజినెస్ అనుకోలేదు, ఏం అనుకోలేదు. నాకేంటంటే నాకు ఒంటరితనం అనేది బాగా బాధ పెట్టిన విషయం అనమాట. ఎవరితోటి మాట్లాడకపోయేదాన్ని, ఎవరితోటి తమ్ముడు చెల్లితో కూడా మాట్లాడకపోయేదాన్ని. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకే మాటలు రావు, జస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చూడడం వరకే, వాళ్ళకి తినిపించడం ఆడిపించడం ఇంతవరకే. ఇలాంటి టైంలో బాగా ఒంటరితనాన్ని బాగా ఫేస్ చేశాను. అలా అని బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడకపోయేదాన్ని, ఎందుకంటే టైం వేస్ట్ అని ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఈ టైంలో వాళ్ళతోటి స్పెండ్ చేసే టైంలో, అటు ఇటు తిరిగే టైంలో నేను ఏదైనా ప్రోడక్ట్ మీద, నాలెడ్జ్ మీద, బుక్ రీడింగ్ మీద స్పెండ్ చేస్తే నాకు నాలెడ్జ్ వస్తుంది. అలా అని చెప్పేసి ఏదో ఒకటి నాకు అవసరం లేకున్నా, దాని మీద రూపాయి లాభం లేకపోయినా పని చేస్తూ వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఈ 5,000 అన్నాం కదా, ఆ 5,000 చెప్తాను స్టోరీ. ఒకరోజు ఏం జరిగిందంటే 5,000 రూపీస్ హస్బెండ్ దగ్గర తీసుకున్నాను. తీసుకొని నాకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని రెడీ చేయించుకున్నాను అనమాట. ప్రింటింగ్, వ్రాపర్స్, ఇవన్నీ నాకు లేబులింగ్స్ ఇవన్నీ చేసుకొని ఫేస్బుక్లో పెట్టానని చెప్పాను కదా. 1 అవర్లో మొత్తము ఆ రోజు మొత్తము 150 ఆర్డర్స్ దాకా వచ్చినాయి అనుకుంటాను నాకు. కానీ నా దగ్గర మెటీరియల్ లేదు, ఆర్డర్స్ అయితే వచ్చాయి. 5,000 రూపీస్ ఆర్డర్ వాల్యూ తోటి మనం ఏం చేయలేం కదా ఆర్డర్స్. గబా ఫాస్ట్గా వాళ్ళకి 1 వీక్ టైం పెట్టాను. 1 వీక్లో మేము డిస్పాచ్ చేస్తామని చెప్పేసి పెట్టేసి 1 వీక్లో ఏమేమి కావాలి, ఏమేమి ఆర్డర్స్ వచ్చింది నోట్ చేసుకొని అవన్నీ నేను రెడీ చేయించుకొని అప్పుడు మళ్ళీ 1 వీక్ తర్వాత వాళ్ళకి డిస్పాచ్ చేసామన్నమాట.
ఒక 10 days 15 daysలో 5,000 నుంచి 1 lakh వెళ్ళిపోయింది సేల్. 5,000 to 1 lakh 1 lakh అయిపోయింది. ఓకే. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో మన టాలెంట్ మన సొంతంగా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఎవరిని కాపీ చేయలేదు అనుకోండి, మనకు ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ మీరే. ఫస్ట్ అదొకటి. నేను ఎప్పుడు ఎవరిని కాపీ చేయలేదు. నాకు ఒకటి ఏంటంటే రివార్డ్. చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మా సైన్స్ సార్ నన్ను చైనీస్ లా ఉన్నామని అనేవాళ్ళు అనమాట. చైనీస్ అమ్మాయిలా ఉన్నాం అనేది. నేను మాటకు ముందు మాట వెనక చీచీ అనేదాన్ని చిన్నప్పుడు, అదొక ఊత పదం లాగా. ఇంకా కొంచెం తెల్లగా ఐబ్రోస్ కూడా తక్కువ ఉండేసరికి వాళ్ళు మా టీజ్ చేసేది అనమాట సార్. అప్పటి నుంచి నాకు చైనీస్ అనేది ఒకటి నా బ్రెయిన్ లో ఉండిపోయింది. వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూడడం, వాళ్ళ ప్రొడక్షన్ వీడియోస్ చూడడము, వాళ్ళ క్రాఫ్ట్స్ వీడియోస్ చూడడము, సంథింగ్ వాళ్ళ క్రియేటివిటీ చూడడం అనేది నాకు హాబీ అయిపోయింది అది. అలా నేను ఎప్పుడు మన వీడియోస్ చూడను, వాళ్ళకి సంబంధించిన వీడియోస్ చూస్తాను. నాకు అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాను, దాంతో నాకు సంబంధం లేదు. తీసుకొని ఊరికనే ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకునేదాన్ని, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది అప్పుడప్పుడు. దానివల్ల ఎంత లాభం వచ్చిందంటే ఫస్ట్ టైం లాభం రాలేదు, కానీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. లాభం కోసం చూడలేదు, కొన్ని తెప్పించుకున్నాను, అవే సేల్ చేశాను. ఎంత పెట్టాను అంతే వచ్చింది. 50,000 పెట్టాను, 50,000 వచ్చింది. కానీ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, దాన్ని అలా బిల్డ్ చేసుకుంటూ ఇప్పుడు మంచి ఇంపోర్ట్స్ అనేది మీదనే 80% బిజినెస్ నడుస్తుంది అనమాట. 80%, 20% మేము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే అక్కడి నుంచి వచ్చేటప్పటికి కొద్దిగా మనకు రేట్ తక్కువ పడుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళతోటి నేను చాలా లర్న్ చేస్తున్నాను అనమాట. డీల్ చేయడం కానీ, కస్టమర్ డీల్ చేయడం కానీ, ఒక ప్రోడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్స్పో కూడా ఇన్వైట్ చేశారు. అక్టోబర్లో ఎక్స్పో ఉంది, చైనాలో ఉంది ఇప్పుడే, సేమ్ ఇదే టైంలో. బట్ మనకు నాకేమో ఇప్పుడు పీక్ సీజన్ అనమాట, దివాళీ టైంలో చాలా సీజన్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు ఏప్రిల్లో వెళ్తున్నాం. ఓకే. పెద్ద బిజినెస్ అయినా సరే ఒకసారి అప్ అవుతుంది, ఒకసారి డౌన్ అవుతుంది కదా. మరి మీరు సక్సెస్ చూసారు, 5,000 1,00,000 చేశారు, 50,000 50,000 చేశారు, బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది. లాస్ చూసినప్పుడు ఏంటి మీ సిచ్యువేషన్? లాస్ అంటే నేను లాస్ ఎప్పుడు చూడలేదండి. చూడలేదు. అయితే లాస్ అంటే నేను డబ్బుల్లో చూడలే కానీ హెల్త్ వైజ్గా చూసాను, ఫ్యామిలీలో ఇబ్బందుల వైజ్ ఆ విధంగా లాస్ చూసాను. అంటే చిన్నప్పటి నుంచి చూసినట్టు అలా ఇంకా బిజినెస్లో. ఓకే. బిజినెస్ ఎందుకు చేస్తున్నాను, బిజినెస్ క్లోజ్ చేయాలి అని వదిలేసేసి అది పక్కకు పడేసి దీన్ని మర్చిపోయాను. 2 years వదిలేసాను అసలు. అయినా కానీ నాకు సేల్ అయింది. ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు బిజినెస్ చేయాలంటే నేను ఖచ్చితంగా వర్క్ చేయాలి. వాళ్ళందరూ బిజినెస్ చేసుకోవడానికి నేను సపోర్ట్. ఇక్కడ వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దివాళీ ఉందండి, నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ కంపెనీస్కి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటారు, కార్పొరేట్ గిఫ్టింగ్ కంపెనీస్ ఉంటారు. వాళ్ళు చాక్లెట్స్ వాళ్ళకి ఒక గిఫ్ట్ హ్యాంపర్లో పెట్టాలి అని అంటే వాళ్ళకి కొన్ని కాన్సెప్ట్స్ ఉండాలి. అవి నా దగ్గర తీసుకుంటారు అనమాట వాళ్ళు. నేను క్రియేట్ చేసుకుంటాను కొన్ని ఫొటోస్, కొన్ని బాక్సెస్ తోటి. అవి వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఓకే అయింది అనుకోండి, సేమ్ అదే బాక్స్ అదే ట్రే తోటి అదే కాన్సెప్ట్ తోటి నాకు 3,000 5,000 పీసెస్ అలా ఆర్డర్ వస్తుంది అనమాట. 5,000 10,000 కూడా. ఇప్పుడు ఈ రోజు కూడా మనకు 3,500 ట్రేస్ పంపించామన్నమాట. 3,500? అవును. ఓకే. ప్లాస్టిక్ కూడా సిలికాన్ కాదని చెప్తారు, అంటే అది రీఫర్బిష్ అయ్యే ప్లాస్టిక్ అంటారు. అవునవును. నా ప్రోడక్ట్స్, నా కస్టమర్స్, నేను సక్సెస్ అయింది ముంబైలో అండి. ఓకే. హైదరాబాద్ కాదు. చైనా అనేది నేను లర్న్ చేసిన ప్లేస్, నాకు డబ్బులు వచ్చిన ప్లేస్ అనేది ముంబై, ఢిల్లీ. నా కస్టమర్స్, నన్ను లవ్ చేసే వాళ్ళు ఇక అంతా మొత్తం ముంబై అండి. నార్త్ ఇండియన్స్. నార్త్ వాళ్ళకి తెలుగు అమ్మాయి బిజినెస్ ఎలా పరిచయం, ఎలా అయ్యిందంటే ఇదంతా ఫేట్ అంతే. అయితే యాక్చువల్లీ ఏమైందంటే నా కస్టమర్స్ ఎక్కువ జెంట్స్ మార్వాడీస్ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ కమ్యూనిటీస్లో ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. హోమ్ బేస్డ్ బిజినెస్ చేసేవాళ్ళు మన దగ్గర అనకూడదు, తీసుకున్న వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారేమో. ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు అని అంటే వాళ్ళని ఎలా కిందికి దింపుదామా, వాళ్ళని ఏదో ఒకటి సూటిపోటలు మాట్లాడేసి వాళ్ళని బిజినెస్ మానిపిద్దామా అన్నట్టుగా ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర కొనరు, సేమ్ ప్రోడక్ట్ ఎక్కడి దగ్గర వెళ్ళి కొనుక్కుంటారు అనమాట. అలా ఉంటుంది, ఇగో ఉంటుంది. ఇంకొంతమంది రిటర్న్స్ అంటారు, కొంతమంది డిస్కౌంట్స్ అంటారు. ఎలా అనిపిస్తుంది అంటే నా స్టూడెంట్స్ చెప్తాను నేను, మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట గెలిచి రచ్చగెలిచామంటారు కదా, అది మర్చిపోండి. ఫస్ట్ రచ్చగెలవండి, ఇంట్లో అసలు గెలవాల్సిన అవసరం లేదు. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ డిప్రెస్ అయిపోతారు అనమాట, చాలా ఫీల్ అయిపోతారు అనమాట. అలా అందరికి అదే ఫేస్ చేస్తున్నారు మన వాళ్ళు. నార్త్ వాళ్ళకి వచ్చేసరికి రివర్స్, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని పైకి తీసుకొస్తున్నారు. మ్యాక్సిమం బిజినెస్ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి ఈ దివాళీ టైంలో ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఏమవుతుంది, వాళ్ళు వచ్చిన కస్టమర్స్ అందరికీ సమ్ గిఫ్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళు ఇంట్లో చేసిన వాళ్ళే క్యాండిల్స్ అని, గిఫ్ట్ హ్యాంపర్స్ అని, వీళ్ళకి బిజినెస్ వస్తుంది. అలా వాళ్ళు నాకు ఫస్ట్ టర్న్ అయ్యారు. అయితే నాకు ఎక్కడ కలిసి వచ్చింది లక్ అంటే, పిల్లర్స్గా ఒక 4 members ఉన్నారు యూట్యూబర్స్.
200 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళతోటే అనమాట. ఇంకా వాళ్ళు సక్సెస్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళని చూస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా యాడ్ అయిపోతున్నారనమాట. అలా నేను ప్రమోషన్స్ కోసం ఎప్పుడూ ₹1 ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు మొన్న కూడా లైవ్లో చేశారనమాట. ఇద్దరు పోటాపోటీగా చేశారు యూట్యూబర్స్. మన వాళ్ళందరూ మ్యాక్సిమం వాళ్ళని ఫాలో అవుతుంటారు, తెలుగు వాళ్ళు కూడా. వాళ్ళు చేసిన కాన్సెప్ట్స్ అనేది ఇప్పుడు దివాళీ కోసం స్పెషల్ అనమాట. అయితే వాళ్ళకి లక్ ఏంటంటే, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, వాళ్ళకి అలాంటి న్యూ కాన్సెప్ట్స్ క్రియేట్ చేసిన టైం ఉండదు, ఆ మెటీరియల్ ఉండదు, వాళ్ళు ఏం చేయాలి అనేది చెప్పేది నేను అనమాట. అలా వాళ్ళకి నేను హెల్ప్ చేయడం, వాళ్ళు నాకు హెల్ప్ చేయడం, అంటే గురు శిష్యుల సంబంధం అలా జరిగింది. వాళ్ళ గ్రోత్కి నేను ఇండైరెక్ట్ గా నేను హెల్ప్ చేశాను అనమాట. అలా అలా జరుగుతూ ఉంది. అంటే ఈ బిజినెస్ పెట్టినప్పుడు మనకి ఎట్లా అంటే, సొసైటీలో మన సైడ్ మీరు అన్నారు కదా, ఇంటా గెలిచి బయట గెలిచాలని. ఈ ఇంట్లో గెలిచడానికి కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది కొట్టరు. మరి ఇక్కడ స్టార్టింగ్ లో శైలజ వల్ల కాదు, అదంతా కుదరదు, ఇట్లా పుల్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. మరి సక్సెస్ అయినప్పుడు ఏమన్నారు? యాక్చువల్లీ ఏంటంటే, మనది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము ఇద్దరము ఎప్పుడు ఎవరిని ఒకళ్ళు సలహాలు అడగడం కానీ, మా విషయంలో ఒకళ్ళు వచ్చి వాళ్ళు వేలు పెట్టి మీరు ఇలా చేయండి అని చెప్పడం కానీ ఎవరు చెప్పలేదు మాకు. మేము ఆ స్పేస్ ఇవ్వలేదు ఎవరికి. ఏం చేసినా లాస్ అయినా మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఎన్నో లాస్లు కూడా అయ్యాం మేము, కానీ మేము మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. అది మేము అస్సలు ఫీల్ కాం. లాస్ అయ్యారనుకోండి, వెంటనే ఒక పార్టీ చేసేసుకుంటాం అనమాట. అంటే ఈరోజు 2 lakhs ఈ విషయంలో లాస్ అయ్యాం కదా, ఇలాంటివి మనం ఎన్నో విషయాలు లాస్ కాకుండా ఇది మనల్ని సేవ్ చేసింది. ఓకే, థింక్ పాజిటివ్ థింక్. ఇంకా మనము చెప్పేవాళ్ళు లేరు కదండి బిజినెస్ లో, పడితే కానీ కొన్ని విషయాలు తెలియదు. అవును, అలా లాసెస్ కూడా అయ్యాయి. అయినా కానీ మేము అస్సలు ఫీల్ అవ్వలేదు అనమాట. అలా మాకు మేము లర్న్ చేసుకుంటూనే వచ్చేసింది అనమాట. తను మా హస్బెండ్ కూడా జాబ్ చేసేవారు కదా, నేను బిజినెస్ లో ఒక సెటిల్ అయిపోయిన తర్వాత తను జాబ్ మానేసి మళ్ళీ బిజినెస్ లోకి ఎంట్రీ అయిపోయారు అనమాట. లేదు, నా బిజినెస్ లో కాదు, తనకు నాకంటే ఎక్కువ అనమాట. నా దాంట్లోకి ఇన్వాల్వ్ గారు అంటే లేదు, అంటే వైఫ్ చేస్తున్న దాంట్లో తను ఇన్వాల్వ్ అయితే తనది తగ్గిపోతుంది కదా. తనకు టాలెంట్ ఉంది, వర్క్ చేస్తారు ఓన్ గా. నాకంటే తక్కువ వచ్చినా పర్వాలేదు, తనకు ఓన్ గా కంపెనీ ఉండాలి అని మళ్ళీ తను ఫార్మా కంపెనీ పెట్టుకున్నారు. మెడికల్ ఫీల్డ్ లో కాబట్టి మళ్ళీ మార్కెటింగ్ లోనే ఫార్మా స్టార్ట్ చేశారనమాట. కానీ తను కూడా చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఎలా అంటే, ఇప్పుడు చెప్పాను కదా, హస్బెండ్ చెప్పాలంటే జెంటిల్మెన్ అనమాట. ఎలా అంటే, ఓన్లీ ఫ్యామిలీని బాగా చూసుకున్నాం అంత కాదు, అన్నిటినీ కరెక్ట్ గా మేనేజ్ చేస్తాడు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అక్క, తమ్ముడు, పిల్లలు, మా పిల్లలు, సొసైటీ, ఇంకా తన స్టాఫ్ అనుకోండి, కాలనీ ఫ్రెండ్స్ అనుకోండి, ఎవరైనా కానివ్వండి, అందరినీ ట్రీట్ చేస్తాడనమాట. అందరితో బాగుంటారు. వీళ్ళతోటి అవసరం లేదు కదా, ఎందుకు మన వరకు మనం ఉందాము, అలా ఉండదు. అలాంటి టైంలో ఏమవుతుందంటే, నేను కొన్ని సాక్రిఫైజులు చేయాల్సి వస్తుంది. నేను నా దగ్గరకు వచ్చేది అటు పోతుంటుంటది. అలాంటి కొన్ని విషయాలలో కొద్దిగా గొడవ పడుతుంటాం అనమాట, ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్ యాజ్ ఎ మదర్ గా కిడ్స్ ని చూసుకోవాలి, యాజ్ ఎ హస్బెండ్ అంటే యాజ్ ఎ వైఫ్ గా హస్బెండ్ ని చూసుకోవాలి, మళ్ళీ బిజినెస్ అంటే మీ ఒక్కరే కాదు, మీ కింద కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు, వీళ్ళందరినీ మేనేజ్ చేసుకోవాలి, కొత్త ఐడియాస్ని క్రియేట్ చేయాలి, ప్రోడక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటన్నిటికీ సతమతం అయ్యారా, లేకుంటే కూల్గా మేనేజ్ చేశారా? నేను సతమతం అయ్యింది, బిజినెస్లో సతమతం అవ్వలేదండి. నాకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, చాలా బాగా బాధపడుతున్నాను అనుకోండి, మన ఆఫీస్కి రాగానే కొంతమంది కస్టమర్లు వచ్చారు, సమ్ వర్క్ జరుగుతుంది, నేను చాలా రిలీఫ్ అయిపోతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బిజినెస్లో నేను స్ట్రెస్ తీసుకోను. నేను బిజినెస్లో ఇన్వాల్వ్ అయిపోయి పిల్లని సరిగ్గా కేర్ చేయకుండా, కొన్ని టైంలో పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు చిన్న దాంతో పోయేది పెద్దగా అయిపోయే ఛాన్సెస్ వచ్చాయన్నమాట. అలా వచ్చి కొంచెం ఎలర్జీస్ రావడము, పాపకు కొంచెం ఇబ్బంది పడడం, అలాంటివి జరిగినప్పుడు అది నేను ఒక 1 week దగ్గర ఉండి చూసుకుంటే అయిపోయేదానికి ఇప్పుడు ఇయర్స్ ఇబ్బంది పడుతుంది కదా అనే రీగ్రెట్ ఫీలింగ్ అనేది ప్రతిరోజు బాధపడుతూ ఉంటాను అనమాట. పెద్దవాళ్ళు ఎవరు చూసుకోవడానికి లేనప్పుడు ప్రాబ్లం చాలా చేస్తారా పిల్లలకి? లేదు, ఇప్పుడు నా టైం అంతా వాళ్ళతోటే కదా, అంటే వాళ్ళు వచ్చేస్తారు, నాతో పాటు వచ్చేస్తారు. ఎన్ని ఇయర్స్ కి బిజినెస్ ఒక రైట్ ప్లాట్ఫామ్ లో పడింది? యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్ టైంలో ఫుల్ జోష్గా ఇలా మొత్తం రాకెటే అనమాట, బటర్ఫ్లై, చాలా బాగా వెళ్ళిపోయింది. అలా తర్వాతకి ఒక 2 years నాకు హెల్త్ మొత్తం పాడైపోయింది. మా మదర్ టైంలో, ఎక్స్పైరీ టైంలో కూడా చాలా తీసుకున్నాను, ప్రెజర్ చాలా తీసుకున్నాను, మాట్లాడలేదు లాస్ట్ వరకు కూడా. లాస్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు అమ్మ మాట్లాడారు, అసలు నేను మాట్లాడలేదు. మీరు మీ మదర్ తో మాట్లాడలేదా?
ఇక అంతే ఉంటదండి. ఇక అంటే ఆ రోజు ఆ వాల్యూ తెలియలే కదా, వాల్యూ అని కూడా కాదు, ఇక అంతే, ఇక కొన్ని ఉంటాయి అట్లానే ఉండిపోయింది. బట్ అట్లీస్ట్ అంటే మీకు జన్మనిచ్చినందుకు యు నీడ్ టు డు సంథింగ్ కదా. అది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది, నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఆ టైంలో మా చెల్లి సిస్టర్ తను బాగా చూసుకుంది అమ్మని, డబ్బులు పెట్టడం కానివ్వండి, చూసుకోవడం కానివ్వండి. అంటే తను తన హస్బెండ్ని, తన అత్తమామల్ని ఎలా కన్విన్స్ చేసుకుంది. ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ని ఇంట్లో పెట్టుకొని చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. ఇప్పుడు మా తమ్ముడి దగ్గర ఉండాలి, యాక్చువల్లీ ఒక ఆడపిల్ల దగ్గర ఉండాలి అని అంటే మీ అక్క చూసుకోదు, నువ్వెందుకు చూసుకోవాలని కంపారిజన్ కూడా వస్తుంది కదా. అలా కాకుండా కన్విన్స్ చేసుకోవడం నాకు బాగా నచ్చింది అనమాట. నేను ఎందుకు చేసుకోలేకపోతున్నా, వద్దు అనగానే సరైన సైలెంట్గా ఉండిపోతాను. నేను ఎవరిని కన్విన్స్ చేయాలి లేకపోతే ఏదో ఎదురు వెళ్ళి పోరాడాలని అనుకోను అనమాట. వద్దు అని అంటే సరే కామ్, నా పని నేను చేసుకోవడం అనమాట. అప్పుడు నాకు అనిపించింది నేను చేతగానితనమా, లేకపోతే నేను ఏంటి రెస్పాన్సిబిలిటీస్ దూరంగా ఉంటున్నా, లేకపోతే నేను స్వార్థపరులన్నా అనే దానితోటి చాలా ప్యానిక్ అయిపోయాను అనమాట. ఒకసారి ఆ టైంలోనే పాపకు హెల్త్ బాగాలేదు, ఇవన్నీ చుట్టుముట్టేసరికి నా హెల్త్ పాడైపోయింది. నిద్ర ఉండకపోయేది, అసలు నైట్ ఫుడ్ ఉండకపోయేది, నిద్ర ఉండకపోయేది, పాప నిద్ర ఉండకపోయేది. ఆ టైంలో మార్నింగ్ లేసి మళ్ళీ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది బిజినెస్. ఆ టైంలో మనం నెగిటివ్గా ఉండి నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏమైందంటే కస్టమర్స్ కూడా అలాంటి వాళ్ళే తగులుతారు. అలా తగులుతారో లేదో కానీ నేను అలా ట్రీట్ చేస్తాను. మనకు మైండ్ బాగాలేనప్పుడు కస్టమర్ని కూడా అదే విధంగా మాట్లాడుతుంటాం. వాళ్ళ నుంచి ప్రెజర్స్ రావడం, బాగా ప్రెజర్ తీసుకోవడం, ఒకరోజు పానిక్ అటాక్ అయిపోయింది నాకు. మీకు అప్పుడు నాకు తెలిసింది అది కూడా ఒకటి ఉంటుంది అని చెప్పేసి. అయింది ఇలానే కూర్చున్నా, మా హస్బెండ్ ఇలా కూర్చుని ఇక్కడ కూర్చున్నా. ఆ టైంలో అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. యాక్చువల్గా ఎప్పుడు ఉండరు ఆ టైంలో, ఆ రోజు ఉన్నారు ఎందుకో, లేకుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. చనిపోయే స్టేజ్ అక్కడ దాకా వచ్చింది. ఆ స్టేజ్ ఆల్రెడీ చూసాను నేను. చూసాను ఆ పానిక్ అటాక్ అప్పుడు. ఓకే, అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు, మా ఇద్దరికే తెలుసు. ఈ రోజు కూడా పిల్లలు ఈ రోజు చూస్తారు కదా ఇంటర్వ్యూ, అంతే, ఇక ఎవరికీ తెలియదు. ఓకే, అమ్మమ్మ కూడా తెలియదు. అంత ఇష్టంగా పెంచిన అమ్మమ్మ కూడా చెప్పలేదు, తెలియదు. అంటే వాళ్ళు బాధపడతారనా లేకుంటే ఇష్టం లేదా చెప్పడం? ఎలా అయిపోయిందంటే నాకు కొన్ని నేను కూడా సైకోలాగా మారిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. కొన్ని విషయాలు అసలు ఎవరితోటి పంచుకోవడం అనేది ఉండదు, నాలోనే నేనే పెట్టుకోవడం, అలానే బాధపడడం. ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఇదంతా తీసుకెళ్లి బిజినెస్ మీద పెట్టడం అనమాట. బిజినెస్ మాత్రం మంచిగా. అండ్ ఈ బిజినెస్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అంటే ఎప్పుడు చూసారు? ఈ రెండు ఎలా ఉంటదంటే నాకు ఒకటే రోజు చీకటి పగలు ఒకటే రోజు చూస్తాను అనమాట, ప్రతిరోజు. ఒక చెప్పాలంటే ఒక బిజినెస్లో ఒక సక్సెస్ఫుల్ అని చెప్పడానికి ఉండదండి. బిజినెస్ నడుస్తున్నప్పుడు ఒకరోజు సక్సెస్ అవుతాం, ఒకరోజు ఫెయిల్ అవుతాం. మనం సక్సెస్ అని చెప్పడానికి లేదు, మనం ఆలోచించుకోవాలి, మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మన మనసాక్షితోటి మనం ఈరోజు మనం సక్సెస్ అనుకుంటేనే సక్సెస్. ఇప్పుడు ఎట్లా అంటే పోటీ ప్రపంచం, ఖచ్చితంగా నేను సక్సెస్ ఈరోజు నేనే గొప్ప అని అనుకో లేనే లేదు అసలు, రేపు ఇంకో రోజు వస్తూనే ఉంటారు. బిగ్ సక్సెస్ అంటే చెప్పాను కదా, ఒక 1-2 years సూపర్గా వెళ్ళిపోయింది బిజినెస్, బాగా జరిగింది బిజినెస్. తర్వాతకి 2 years మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి అంటే ఏం లేదు, బ్రేక్ ఈవెన్ అయితే టచ్ అవుతుంది, కాకపోతే ఎంప్లాయీస్ని తీసేయాల్సి వచ్చింది. ఒక 9 members ఎంప్లాయీస్ ఉంటే 3 members తగ్గించేసాను అనమాట. అలా అయిపోయేసరికి వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి వేరే జాబ్స్ రాలేదు. వాళ్ళు కాల్స్ చేయడము, మేడం మీ దగ్గర వర్క్ చేస్తే బాగుంటుంది, మాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాం, మీరు ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేస్తారని చెప్పేది. నాకు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేనేం చేసేదాన్ని, వాళ్ళతోటే బాగా ఉండేదాన్ని అనమాట. వాళ్ళు కూడా మంచి హోమ్లీగా ఫీల్ అయ్యేవారు వర్క్. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయితే వీళ్ళకి నేను ఇచ్చే 10-15,000 కూడా వాళ్ళకి ఒక ఫ్యామిలీ గడుస్తుంది, వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు, నేను వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నేను ఇలా డిప్రెషన్లో ఫీల్ అయిపోయి ఓవర్గా థింక్ చేస్తూ ఇలా ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసేసి మళ్ళీ ముందుకెళ్ళాను అనమాట. అప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ ముంబైలో యూట్యూబర్స్ తోటి మాట్లాడుకొని మళ్ళీ బిజినెస్ అనేది మళ్ళీ గ్రో చేశాను అనమాట. ఆ టైంలో ఒక ఊపు అందుకుంది, జస్ట్ ఒక 2 years అవుతుంది అనుకోండి. ఈ 2 years నుంచి బాగా ఊపు అందుకుంది బిజినెస్. వాళ్ళు ఒక వీడియో చేసిన 1 hourలో 1 lakh 2 lakhs వ్యూస్ వస్తాయి కదా, ఫుల్ ఆర్డర్స్ పడిపోతాయి మనకు. ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, మాక్సిమం ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. అలా నడుస్తూనే ఉందన్నమాట. ఈ లోపు మనకి ఏమైంది అని అంటే మనకు గ్లోబల్ ప్రైడ్ అవార్డ్స్ అని చెప్పేసి వాళ్ళ నుంచి అవార్డు కూడా వచ్చింది, నేను యూట్యూబ్ లో చూసా. అవును, శిల్పా శెట్టి ఇచ్చారు కదా, ఎగ్జాక్ట్లీ. అది గ్లోబల్ ఎంపవర్మెంట్ అవార్డ్ అనమాట.
అయితే దాంట్లో ఫస్ట్ ఏమో గ్లోబల్ ప్రైడ్ అవార్డు వచ్చింది, బెంగళూరులో వచ్చింది. అది మామూలుగా వచ్చేసింది. నేను అక్కడికి వెళ్ళిన దాకా నాకు డౌటే, నాకు ఎందుకు ఇస్తారు అవార్డు, నేనేం చేశానని. ఫస్ట్ ఏంటంటే నాకు ఎందుకు పిలిచారు, నా గురించి నేనే అసలు ఏం అర్థం కాలేదు నాకు. ఫస్ట్ వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ కి చెప్తున్నాను, అక్కడికి వెళ్ళాక వాళ్ళు అవార్డు ఇవ్వలేదు అనుకో నువ్వేం ఫీల్ కావద్దు, నన్ను తిట్టొద్దు, ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అనుకుందాము, వెళ్దాము అని అనుకున్నాం అనమాట. ఫేక్ కాలా నిజం కాలా కూడా అర్థం కావట్లేదు నాకు. వెళ్ళేసరికి నిజంగానే ఈవెంట్ జరుగుతుంది, నిజంగానే నాకు అవార్డు వచ్చింది. రాగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, నాకు కూడా అవార్డు తీసుకునేంత ఉందా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అంతకుముందు కొంచెం ప్యానల్ ఇంటర్వ్యూ అయింది, మనం ప్రోడక్ట్స్ పంపించడం జరిగింది, సమ్ ప్రాసెస్ జరిగింది అనమాట. జరిగిన తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ ఓకే మనకు అంత అర్హత ఉంది అని చెప్పేసి అప్పుడు నాకు నేను చూసుకొని మొత్తం చెక్ చేసుకొని నేను ముంబైలో ఈవెంట్ జరుగుతుంది, శిల్పా శెట్టి హోస్ట్గా ఉన్నారనమాట. బ్రాండ్ ఎంపవర్మెంట్ అవార్డ్స్ జరుగుతున్నాయి. జరిగినప్పుడు దానికి నామినేషన్ వేశాను. నియర్లీ 60,000 మెంబర్స్ నామినేషన్స్ వేశారు. 60,000 మెంబర్స్. నాకు కూడా వచ్చింది అనమాట. అంటే 60 to 80 మెంబర్స్ ఉంటారండి. 60,000 మందిలో మీరు 80 లో ఉన్నారు. అయితే ఇక్కడ నా గ్రేట్నెస్ ఏంటంటే నా ఫీల్డ్ లో కాంపిటీషన్ లేదు కదా, అందువల్ల నాకు వచ్చింది అనమాట. నాకు నా ఫీల్డ్ లో నాకు వచ్చేసింది, అలా వచ్చేసింది. ఇంకా మనకు ఎంక్వైరీ చేసినా ఎలా చూసినా మన ప్రోడక్ట్లు ముంబైలో కామన్, మనకు పాపులర్ మనది, అలా వచ్చేసింది. తర్వాతకి నెక్స్ట్ ఏమైంది, మన లోకల్ ఛానల్లో అక్కడిక్కడ కొంచెం ప్రమోషన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళు కాంటాక్ట్ కావడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఫోన్స్ వచ్చేది. వాళ్ళు ఏం అడిగేవాళ్ళు అని అంటే, నేను చేసి ఇస్తాను మీరు బైబ్యాక్ తీసుకుంటారా అని అడిగేవాళ్ళు చాలా మంది. తర్వాత కొంతమంది ఏమడిగారు, ఇది ఫేక్ కదా, మీరు ఫ్రాడ్ కదా అని అడిగేవాళ్ళు. ఇంకొకళ్ళు మీరు మిషనరీ అమ్ముతారు కదా, మిషనరీ అమ్మిన తర్వాత మీరు ఎత్తేస్తారు కదా అనేవాళ్ళు అనమాట. అంటే నాకు అనిపించింది అనమాట, అంటే సీరియస్గా ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి దాన్ని వర్క్ చేసేసి దాన్ని సేల్ చేయడం మీద అవగాహన లేదు. ఎంతసేపు మేము ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ చేస్తాం, మీరు తీసుకుంటారా, ఇలాంటివి అడుగుతున్నారు ఏంటి అని ఆలోచించగా నాకు ఏమర్థమైందంటే, ఈ ఫ్రాడ్ పీపుల్ ఎక్కడి నుంచో లేరు, నిజాయితీగా పని చేసుకుందామని పాపం వాళ్ళు మార్కెట్లోకి వస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన బద్ధకంగా ఉండే వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే కూర్చోవాలి, కదలకూడదు, కావాలంటే ఒక 2 లక్షలు మిషన్ పెడతా కానీ నాకు బైబ్యాక్ తీసుకున్నట్టుగా వీళ్ళ మెంటాలిటీ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఊరికనే అడుగుతూ ఉంటారు అనమాట, తీసుకుంటావా, నేను తీసుకుంటానంటే ఇదేదో బిజినెస్ బాగుంది, మనము లీగల్గా లాయల్గా బిజినెస్ చేయడం కంటే మోసపోతాను నేను గొర్రెని రండి నన్ను అన్నప్పుడు మోసం చేయడానికి ప్రాబ్లం ఏంటి, అలా అని చెప్పేసి మోసం చేసే వాళ్ళని వీళ్ళే తయారు చేస్తున్నారు అనిపించింది అనమాట. అది చాలా క్లియర్గా అర్థమైంది. తర్వాతకి నన్ను అడుగుతూ ఉంటే, అలా కాదండి, మనము ఇలా పని చేయాలి, కష్టం ఉంటుంది, స్టార్టింగ్లో రాదు, మనం హోమ్ బేస్డ్ బిజినెసెస్ అనేది ఇంతకుముందుకు ఓకే అంత బిజినెస్ లేదేమో, ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ వచ్చేసిన తర్వాతకి ఇంకా మనకు బయట బిజినెస్ అనేది చాలా టఫ్ అయిపోయింది, కాంపిటీషన్ అయిపోయింది. ఇలాంటి స్కిల్ బేస్డ్ బిజినెసెస్కి ఏమవుతుంది అని అంటే, మనం పని చేస్తేనే ప్రోడక్ట్ బయటకు వస్తుంది, మిషన్ లో వేస్తే రాదు. ఇప్పుడు మన క్యాండిల్స్ ఉన్నాయండి, ఆ క్యాండిల్స్ ఏంటి, క్యాండిల్స్ అంటే క్యాండిల్స్ లాగా కాకుండా మనం స్వీట్స్ లాగా చేసాం, లడ్డూలు లాగా 20 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనమాట. అవి ఇండియాలో ఎక్కడ దొరకవు, అది మనమే క్రియేట్ చేసాం అనమాట కాన్సెప్ట్. వేరే దగ్గర ఎవరైనా చేస్తున్నారు అని అంటే ఆ మోల్డ్స్ మన దగ్గర నుంచి వెళ్తాయి. డైలీ ఒక 1000 మోల్డ్స్ అయినా మేము అవి తయారు చేసిన మేము సప్లై చేస్తాం అనమాట. సిలికాన్ మోల్డ్స్ తయారు చేస్తారు. అయితే అట్లా డిజైనర్ క్యాండిల్స్ చేసాం అనమాట. చేసి ఇలా ఉంటాయండి ప్రాసెస్, ఇవి క్యాండిల్స్ చేసుకోవాలి మనము అని అంటే, ఓకే నాకు తెలుసు క్యాండిల్స్ అవన్నీ డైస్ ఇస్తారు మీరు, తర్వాత మీరు ఎత్తేస్తారు, ఇలా అడుగుతున్నారు. అంటే అప్పుడు సర్వే చేశాను అనమాట, అంటే మన మార్కెట్ ఎలా రూట్స్ నుంచి ఎలా వీళ్ళకి చేశారు అనేది. నాకు నార్త్ ఇండియా స్టైల్ ఏంటంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారు, రిజల్ట్ తీసుకుంటారు. ఇక్కడ మన దగ్గరికి వచ్చారంటే, అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ నెగిటివ్గా అనుకోవద్దు, నాకు కాంటాక్ట్ అయ్యే వాళ్ళందరూ అలానే కాంటాక్ట్ అయ్యారు. పని చేసుకునే వాళ్ళు ఏంటంటే సైలెంట్ పని చేసుకుంటారు, బయట అందరి జోలికి ఏమి వెళ్ళరు, పని చేసుకుంటారు, సీక్రెట్స్ బయటపడకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు. నేను వచ్చిన ఈ ఫీల్డ్కి వచ్చేసరికి వీళ్ళందరూ ఇలా ఆలోచిస్తారు, ఇలా కాదు అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ రెజ్యూమ్ చేశాను. అప్పటిదాకా వీడియోస్ చేయకపోయేదాన్ని. ఇక వీడియో మన ఛానల్ని కొంచెము ముందుకు తీసుకెళ్ళి రోజు లైవ్ వీడియోలు చేయడము ప్రతిదీ, ఎందుకంటే స్కామ్ అది అంటున్నారు కదా, మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఏముంది, లైవ్ చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి, అలా అని చెప్పేసి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అలా ప్రూవ్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే, స్కాములు చేసే వాళ్ళు మాలాంటి వాళ్ళు తొక్కేస్తున్నారు అనమాట. అది కూడా జరుగుతుంది, అది జరిగింది ఆల్రెడీ.
అదొకటి చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా వర్క్ షాప్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఆన్లైన్లో ఏమవుతుంది, ఏదో రికార్డ్ క్లాసులని లేదంటే ఆన్లైన్లో అని చెప్పి ఏమి ఇస్తారో తెలియదు. 99 రూపీస్కే వర్క్ షాప్ అంటారు, లోపలికి వెళ్ళాక 20,000 30,000 ఎన్నెన్నో కట్టించుకుంటున్నారు. ఆ స్కామ్లో ఎవరికి తెలియదు. వీళ్ళందరూ మంచి వాళ్ళనే కనిపిస్తున్నారు. నేను 2000 ఫీజు అనేసరికి వాళ్ళు 100K నేర్పిస్తాను, నువ్వు ఎందుకు 2000 అని అంటారు. అంటే ఇలా కాదు అని చెప్పేసి, లేదు ఆన్లైన్ లేదు ఏం లేదు, మీరు వచ్చి ఇక్కడ నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నా దగ్గర స్టాఫ్ ఉన్నారు, మీకు 5గురిని అలాట్ చేస్తాను స్టాఫ్ని, మీరు నేర్చుకుంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయండి అని అంటే బాగా వర్కౌట్ అయిపోయింది. మీరు అలా ఎందుకు నేర్చుకోవాలి, ఆన్లైన్లో నేర్చుకోవచ్చు కదా అంటే, మీరు బిర్యానీ ఫోటోలో చూస్తే కడుపు నిండదు కదా, మనము చేతులతోటి వర్క్ చేయాలి. ఆ వర్క్లో మన వల్ల అవుతుందా లేదా, ఎంత టైం పడుతుంది, అసలుకి ఏంటి అసలు నీ స్కిల్ ఏంటని బయటపడుతుంది కదా. ఇవన్నీ చేయాలంటే నీ దగ్గర ఎక్విప్మెంట్ ఉందా, ఇంట్లో ఎక్విప్మెంట్ లేదు, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, అవన్నీ యూజ్ చేసుకోవడానికి మౌల్డ్స్ ఉంటాయి, మెల్టర్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మన దగ్గర సెటప్ ఉంటుంది. వచ్చి వాళ్ళు ఒక డే మొత్తం వర్కౌట్ చేస్తారు. మనకు చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఆంధ్ర నుంచి అయితే ఖచ్చితంగా వస్తారు. అలా వర్క్ షాప్స్ పెట్టడం జరిగింది అనమాట. జెన్యూనిటీ ఇప్పటివరకు అయితే 400 మెంబర్స్ అయితే వచ్చారండి. 400 మెంబర్స్ వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు 400 మెంబర్స్ వచ్చారని చెప్పడం కాదు, దాంట్లో నియర్లీ 300 మెంబర్స్ సక్సెస్ అయ్యారు. నేను ఏంటంటే నాకు ఓన్లీ బిజినెస్ ఏదో అలా అదృష్టం మీద కలిసి వచ్చింది కాదు, అలా వచ్చిందని కాదు. చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న చదువు కామర్స్, దాంట్లో నేను స్టడీస్లో ఫస్ట్ ఉన్నాను నేను. తర్వాత వర్క్, చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను, డబ్బుల కోసం అని కాదు. నా పేరెంట్స్, నా అమ్మమ్మ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తూ ఉంటాను. అలా ఆటపాటలతో పాటు అలా జరిగిపోయింది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను కష్టపడము సంథింగ్ అన్నీ నాకు అలాంటి పరిస్థితులే వచ్చాయి అనుకోండి. అవన్నీ చూసినప్పుడు మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ కూడా ఇలాంటి దాంట్లో ఏదో ఒకటి వీళ్ళకి ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వస్తారు, లేదంటే ఇంట్లోనే ఉంటారు వాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళకి అర్థమయ్యే విధంగా బిజినెస్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళ అర్థమయ్యే విధంగా తీసుకొస్తాను అనమాట. నేను బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ఏదైతే చేశానో అది దాని తర్వాతకి నేను ఎంకామ్ తర్వాత కూడా చాలా బుక్స్ చదివాను అనమాట. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా బాగా బుక్స్ చదివేదాన్ని. చాలా బుక్స్, సైకాలజీ, ఈవెన్ సైకాలజీ కూడా. యాక్చువల్లీ నాకు విజన్ ఉందండి, యాక్చువల్లీ సీక్రెట్ కాకపోతే చెప్తున్నాను. ఎందుకంటే ఈ సీక్రెట్ బయట పెట్టగానే ఎవరైనా కాంపిటీటర్స్ వస్తారా, నా ఐడియాని వెతుక్కొని పోతారా అనుకోవచ్చు. కాకపోతే స్కిల్, క్రియేటివిటీకి అంత కాంపిటీషన్ అనేది అంత ఈజీ కాదు. ఓకే, నేను గెస్ చేయొచ్చా? అంటే సైకాలజీ చదివారు కాబట్టి వచ్చే వాళ్ళని ఎట్లా డీల్ చేయాలని చూస్తారా? లేదండి, అలా అని కాదు. అయితే ఏంటంటే నా విజన్ ఏంటంటే, ఇప్పుడు సక్సెస్ఫుల్ అండి, ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్లే, మంచిగా జరుగుతుంది, అంత బాగా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు నేను ఉంటేనే బిజినెస్ నడుస్తుంది, నేను చేస్తేనే నడుస్తుంది, అలా ఉంటుంది. అలా కాకుండా నాకు ఒక విజన్ ఏంటి అని అంటే, విజన్ అని కాదు, ఇప్పుడు నీడ్ అనమాట. పిల్లలు, చిన్న పిల్లలు 10 years బిలో పిల్లలు అనుకోండి, 5th class పిల్లలు, వాళ్ళందరికీ ఫోన్ ఎడిక్షన్ ప్రాబ్లం. ఫోన్ ఎడిక్షన్ ఎలా అంటే, మా పిల్లలు, పక్కంటి పిల్లలు కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకు ఏ కొట్రా కొట్రా ఏ ఇదే అనమాట. ఇదే పనులు ఉంటారు. వాళ్ళే మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడము, రోడ్డు మీద వెళ్తూ మాట్లాడుకుంటూ, ఒక రకమైన ప్రాబ్లం. అదొకటి. ఎంత రేడియేషన్ ఎఫెక్ట్, అసలు అది తప్ప వాళ్ళకి వేరే ఆలోచన లేవు. అదొకటి మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు బిజినెస్ అంటేనే మనకు సొసైటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సొల్యూషన్ కనిపెట్టడమే బిజినెస్. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. అయితే ఇక్కడ మనకి ఏంటంటే చిల్డ్రన్ సైకాలజీ, చిల్డ్రన్ ఏం ఫేస్ చేస్తున్నారు, ఈ రోజు ఇది ఉంది కదా, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఎస్టిమేట్ చేయగలుగుతారు అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మతో తిరిగి బిజినెస్లో ఎలా అయితే హెల్ప్ చేశానో, ఈ రోజు నా ఫ్యూచర్ ఇలా ఉంది. ప్రతిదీ నాకు ఈ రోజు ఉపయోగపడుతుంది. ఏదైనా కానీ ఏది వేస్ట్ అవ్వలేదు. వాళ్ళు చిన్నప్పుడు ఎలాంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, చిన్నప్పుడు ఎలా అంటే వాళ్ళది వైట్ పేజెస్, ఏది రాస్తే అదే తర్వాతకి వాళ్ళ జీవితం మొత్తం అదే రాసుకోవడం, అది నిజం. అది అలాంటప్పుడు మనము ఏంటంటే ఒకటి ఇన్స్టిట్యూషన్ లాగా పెట్టుకొని, ఇప్పుడు మన స్కూల్లో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ స్టడీసే చెప్పాలి. ప్రీ స్కూల్స్ అయినా ఆడిపిస్తారు, ప్రాబ్లం ఏం లేదు, ఖచ్చితంగా స్టడీస్ నేర్పియాలి, తప్పదు అది. కాబట్టి వాళ్ళ దగ్గర మిస్ అయ్యేది ఏంటి అని అంటే, ఇప్పుడు పిల్లలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో ఏంటంటే బ్రెయిన్ ఎక్సర్సైజెస్ గురించి, పిల్లలు ఆటిజంతో ప్రాబ్లం అవ్వడము, ఇంకా ఇప్పుడు నార్మల్ డెలివరీస్ అంటే ఆ నార్మల్ డెలివరీస్ కాదు, పిల్లలు పుట్టడమే IVF అని చెప్పేసి ఇలాంటి ప్రాసెస్లో పుడుతున్నారు కదా. కొంచెం పిల్లలు ఓవర్గా యాక్టివ్ ఉండడము, లేదంటే డల్గా ఉండడము, సంథింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి స్పీచ్ థెరపీస్ ఎక్కువైపోయాయి చూసారా, అలాంటివి ఎక్కువ అవుతున్నాయి.
ఇంకా సిబ్లింగ్స్ ప్రాబ్లం, అందరూ సింగిల్ చైల్డ్ ఉండడము, ఒక్కొక్కరు పిల్లలు ఆడుకోకపోవడము, బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇలాంటి ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో నాకేమనిపించింది అని అంటే వీళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ లాగా మనం పెట్టాలి. ఇది కూడా చైనా వాళ్ళది కాపీ, నేను నా ఓన్ ఏం కాదు. అయితే వాళ్ళకి ఏంటి అంటే చిన్నప్పుడే చిన్న పిల్లలకి కావాలంటే ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కూడా చూడండి, అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. చిన్నప్పుడే వాళ్ళకి ప్రీ స్కూల్లో ఒక బ్యూటీ పార్లర్ ఉందనుకోండి, దానికి సంబంధించిన ఒక స్టూడియో ఉంటుంది, ఒక కుకింగ్కి ఒక స్టూడియో ఉంటుంది, అంటే ఒక రూమ్స్ లాగా ప్లే స్కూల్స్లో ఎలా ఉంటాయి అలా. ఒక దాంట్లో లాయర్, ఒక దాంట్లో డాక్టర్, ఒక దాంట్లో పోలీసు, ఎన్ని ప్రొఫెషన్స్ ఉంటాయండి. ఒక దాంట్లోనేమో బొటిక్, వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు కదా, ఒక దాంట్లో కుకింగ్, ఇంకా వాళ్ళకి ఏమైనా వాళ్ళే పిల్లలు కింద పడ్డారు, సమ్ డ్రెస్ ఏదైనా చినిగింది వాళ్ళే స్టిచ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా పిల్లలు ఆడుకుంటే ఎవరికైనా దెబ్బ తగిలింది వాళ్ళే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారు. అది ఏజ్ వాళ్ళు 5 years ఏజ్ వాళ్ళు, 4 years 5 ఏజ్ వాళ్ళు అవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సెల్ఫ్ హీలింగ్ అనొచ్చు. అలాంటివి అన్ని రకాలుగా మనకు ఎలా అంటే ఇప్పుడు నేను ఇది చదవాలి ఇది అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో నేను ఇంజనీర్ కావాలి, ఇప్పుడు డాక్టర్ కావాలి అని ఫిక్స్ చేస్తారు కదా, అలా ఎవరు ఫిక్స్ చేయకూడదు. వాళ్ళు అన్ని రకాలుగా అన్ని ఆలోచనలు చూసుకొని వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళే చూస్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రొఫెషనల్ వైజ్గా. ఇంకొకటి ఏంటి అని అంటే ఫస్ట్ వాళ్ళు రాగానే వాళ్ళకి బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయించడం అనమాట. ఇప్పుడు 2 చేతులు ఉన్నాయనుకోండి, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంటుంది కదా, ఈ 2 చేతులతోటి మనకు ఒకటి ఎక్సర్సైజ్ ఉంటుంది, 2 ఒకటే రాయరు, ఇది వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది, దాంతో ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుంది, అలైన్మెంట్ జరుగుతుంది, న్యూరాన్స్ ఏమైనా అటు ఇటు మిస్ అయినా కానీ సెట్ అయిపోతాయి అనమాట. అప్పుడు పిల్లలు చికాకు పడడము, ఏడవడము, బాగా ఇబ్బంది పెట్టే పిల్లలు ఉంటారు చూసారా, చాలా సెట్ అయిపోతారు. ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ అనమాట. వాళ్ళు పిల్లలు ఇంట్లో ఇలాంటి చెప్పడానికి కూడా రాదు. మనకు ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఉన్నప్పుడు ఏమవుతుందని అక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారు. అది జస్ట్ రాయడంలో ఎక్సర్సైజెస్, తర్వాతకి వాళ్ళు వచ్చాక ఆడుకోవడంలో, ఆటపాటల్లో చాలా ఉంటాయి బ్రెయిన్ ఎక్సర్సైజెస్. ఒకరితో మాట్లాడుకోవడంలో, కమ్యూనికేషన్ స్కిల్స్ లో, కమ్యూనికేషన్ అంటే ఒక చిన్న చైల్డ్ ఇంకొక చైల్డ్ ని ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా ఒక ప్రొఫెషనల్ గా మనము ఆటపాటలతో నేర్పించడం అనమాట. ఒక స్టోరీస్ లో నేర్పించడము స్టార్ట్ చేయాలని. దానివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా అయితే మనము దీని మీద నాకు తెలిసి చాలా మంది అనుకుంటుండొచ్చు ఇలాంటిది స్టార్ట్ చేయాలి అని. ఇంప్లిమెంట్ చేయడంలో ప్రాబ్లం ఏంటి అని అంటే అంత ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కాదు ఇది. మనకు ప్యాషన్ ఉండాలి, మనకు స్కిల్ ఉండాలి. అయితే ఇక్కడ పిల్లలకి ఏం చేపిస్తాం, చిన్న పిల్లలతోటే. ఇప్పుడు నాకు అన్ని ప్రోడక్ట్స్ మీద స్కిల్ ఉంది. ఆ పిల్లలకి నా దగ్గర ఉన్న వాటి చాక్లెట్సే చేపిస్తాను నేను. ఒకరోజు క్యాండిల్స్ చేపిస్తాను, ఒకరోజు వాళ్ళ సోపు వాళ్ళతోటే చేపిస్తాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చాలా రకాల క్రాఫ్ట్స్ ఉంటాయి, ఆ క్రాఫ్ట్స్ చేపిస్తాము. అప్పుడు ఏమవుతుంది, ఒక స్టూడెంట్ వచ్చిన పిల్లలు 5 years అనుకోండి, 6 years అనుకోండి, వాళ్ళు 20 years వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ వీళ్ళు చేయగలుగుతూ ఉంటారు. ఖచ్చితంగా చేస్తూ ఉంటారు హైబ్రిడ్ పిల్లలు. ఇంకా వాళ్ళు ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి అని అంటే 2 hours 3 hours పడుతుంది. చిన్న పిల్లలు ఎలా ఉంటుందంటే చంచలంగా ఉంటారు, కొద్దిసేపు ఇలా చేస్తారు, ఆడుకుంటారు, అలా వెళ్తారు, ఇలా అవుతారు. అలా కాకుండా ఒక టాస్క్ కంప్లీట్ చేసిన దాని మీదనే ఉన్నారనుకోండి, అది కూడా ఒక బ్రెయిన్కి ఎక్సర్సైజ్ లాంటిది అనమాట. అలానే ఒక కుదురుగా కూర్చొని తర్వాత చదవగలుగుతారు, తర్వాత ఓపిక్గా ఇంట్లో ఉండగలుగుతారు. నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు బిజినెస్ చేసినా జాబ్ చేసినా కానీ దాంట్లో ఉండగలుగుతారు అనమాట. ఇంకా ఖచ్చితంగా ఒక మంచి దారిలోనే వెళ్తారు, చెడ్డ దారిలో వెళ్ళే ఛాన్సెస్ ఉండవు అనమాట. ఆ స్పేస్ అనేది, ఆ ఇన్స్టిట్యూషన్ అనేది వేరే వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉందో లేదో నాకు తెలియదు, నాకు ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ క్రియేటివ్గా చేసే వర్క్స్కి సంబంధించిన మెటీరియల్స్ మన దగ్గర ఉంటాయి, ఆ నాలెడ్జ్ ఉంది, ఆ క్రియేట్ చేసే కాన్సెప్టే నాది కాబట్టి. అలా మరి మొత్తంగా అయితే ఒక బిజినెస్ ఉమెన్ గా, అంటే ఒక మదర్ గా, వైఫ్ గా, ప్రతి ఒక్క క్యారెక్టర్ లో కూడా మీరు జస్టిస్ చేసుకుంటూనే. బట్ మీ లైఫ్ లో నాకు ఒకటి నచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. అది రియలైజ్ అయిన రోజు హ్యాపీగా ఫీల్ అవుతాం, కాని రోజు అంతా ఫీల్ అవుతుంటాం కదా, అదొక్కటే కొంచెం అర్థం చేసుకునే గుణం రావాలంటారు. అంటే ఎవరికైనా, నాకైనా అని సరే. సో అదొక్కటి మీకు జరిగింటే బాగుండు. మరి ఎండ్ ఆఫ్ ద డే ఈ చాక్లెట్ హబ్ ని ఏ రేంజ్ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? నేను స్టార్టింగ్ డే నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా నా కంపెనీ లెవెల్కి తీసుకెళ్లాలని ఎప్పుడు డ్రీమ్స్ చేయలేదు. నేను ఉన్న ఫీల్డ్ ఎలాంటిది అని అంటే, నేను 10 మంది నా దగ్గర ఉన్నారు కదా, 10 మంది కాదండి, నియర్లీ thousands లో ఉంటారు. వాళ్ళందరూ గ్రో అవ్వాలి అని అంటే నేను గ్రో అవుతాను. వాళ్ళు స్టెప్ అవుతారు. నేను స్టెప్ ఆపేసాను అనుకోండి, వాళ్ళు నన్ను అడుగుతారు, అది మీరు స్టాప్ అయిపోతే మేము స్టాప్ అవుతున్నాం, మా బిజినెస్ ఇక్కడ లాస్ అవుతుందని. వాళ్ళ కోసం నేను వర్క్ చేయాల్సి వస్తుంది.
అలా నాకు ఒక మంచి రూట్ అనేది ఏర్పడింది అనమాట. ఒక బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఏర్పడింది. వాళ్ళకి ఇప్పుడు సీజన్ వచ్చింది, ఇప్పుడు ఖచ్చితంగా దివాళీ టైంలో నేను 25,000 బాక్సెస్ చేపించామండి లాస్ట్ మంత్. చేపించిన తర్వాత ఇప్పుడు 20,000 బాక్సెస్ ఉన్నాయి, ఇంకా 5,000 బాక్సెస్ మాత్రమే మిగిలాయి అనమాట. అవన్నీ సేల్ అయిపోయాయి. మనకి ఎలా ఇప్పుడు మళ్ళీ చేయించుకోవాలి, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కోసారి ఏమో స్టాక్ అంతా మిగిలిపోతుంది, మనం అనుకున్నంత సేల్ అవ్వవు, ఇవి కూడా మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే యాక్చువల్లీ ఏంటంటే నేను జాబ్ మానేసిన తర్వాతకి ఎంఎస్ఎంఈలో, మన యూసఫ్ కూడా ఎంఎస్ఎంఈలో ఈడిపి ప్రోగ్రామ్ చేశాను, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఊరికైనా బిజినెస్లో వెళ్దాము అనుకున్నప్పుడు అప్పుడు ఒక ప్రొఫెసర్, అప్పటికి నాకు ఎంకామ్ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయింది, ప్లస్ జాబ్ కూడా చేసి రిజైన్ చేశాను కదా. సమ్ నాలెడ్జ్ అనేది ఏదో ఉంది కొద్దిగా. ఆ రోజు ఏం జరిగింది, ప్రొఫెసర్ అడిగారు, ఒక టాస్క్ ఇచ్చారు, ప్రాక్టికల్ ఒక టాస్క్, ఇలా పేపర్స్ ఇచ్చారనమాట. అందరికి పేపర్స్ ఇచ్చారు, వైట్ పేపర్స్, కొన్ని కలర్ఫుల్ ప్రింటెడ్ పేపర్స్ ఇచ్చారు. ఇచ్చి మీకు షిప్పులు చేయడానికి వస్తుంది, నేను 10 minutes టైం ఇస్తాను, షిప్పులు చేయండి అని చెప్పారు అనమాట. ఇదేంది ఇలా షిప్పులు చేయమని అడుగుతున్నారు అని నేను అనుకున్నాను. అందరూ అదే అనుకుంటారు కదా, షిప్పులు చేయమని ఇచ్చారు, నీళ్ళలో వర్షం వస్తుందా, పడవలు వేసుకోవాలా, అది ఏదో కామెడీ చేసుకున్నాం, మన వయసు అంతే కదా, అప్పుడు ఏదో చేసుకున్నాం, అయిపోయింది. తర్వాత 10 minutes టైం ఇస్తాను, మీరు షిప్పులు చేయండి, మీకు షిప్పులు చేస్తే మీకు పాయింట్స్ ఇస్తాను, నేను మార్కులు మీకు యాడ్ అవుతాయని చెప్పారనమాట. ఓకే, ఇదేదో బాగుంది అనుకున్నాం. తర్వాత దీంట్లో షిప్పుల్లో 2 రకాలు ఉంటాయి, కత్తి పడవ, నార్మల్ పడవ, మనం చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం కదా, అలా చేయాలి. నార్మల్ పొడవకేమో 1 point ఇస్తాను, కత్తి పొడవకేమో 2 points ఇస్తాను, కలర్ఫుల్గా ఉన్న పేపర్ ఉంది కదా దానికి 3 points ఇస్తాను, మీరు చేయండి, ఇప్పుడు చేస్తారంటే సరే చేస్తామన్నా. అప్పుడు నేనేం చేశానంటే, ఇది వచ్చింది ఈడిపి ప్రోగ్రామ్కి, వచ్చింది ఒక పెద్ద ఎంఎస్ఎంఈ ఒక బిజినెస్ ప్లేస్కి వచ్చాను. వాళ్ళు మామూలు పర్సన్ కాదు, ఏదో సంథింగ్ దీంట్లో ఏదో మతలబ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి వెంటనే ఆలోచన మార్చేశాను. వాళ్ళందరూ ఏంటంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ అదే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది ఏమో సరే ఏదో ఒకటి వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం చేస్తూ ఉన్నారు. నేను ఆలోచించేసాను, అయిపోయిన తర్వాతకి వాళ్ళు టైం ఇచ్చిన దానికంటే ముందే ఇచ్చేసాను, నా పడవలు ఇచ్చేసాను. ఇంకా కొద్దిగా టైం ఉంది అయినా కానీ ముందే ఇచ్చేసాను, నేను ఇచ్చేసాను, వేరే వాళ్ళు కూడా ఇచ్చేసారు, అయిపోయింది. ఇక మార్క్స్ కౌంట్ చేస్తున్నారు, కౌంట్ చేస్తూ ఉంటే నా దగ్గరకు వచ్చారనమాట. నువ్వు ఇప్పుడు మనకు కలర్ఫుల్ పొడవ చేసినా టైం అంతే టైం పడుతుంది, నార్మల్ పొడవ చేసినా అంతే టైం పడుతుంది, దానికి 3 marks వస్తాయి, 3 points. నార్మల్ పొడవ చేస్తే 1 time వస్తుంది, 1 mark వస్తుంది. నువ్వు ఎక్కువ క్వాంటిటీ నార్మల్ పొడవలు చేసావు, ఒక 4 ఏమో నార్మల్ పొడవలు చేశాను, 2 ఏమో కత్తి పొడవలు చేశాను, 1 ఏమో డిజైనర్ పొడవ చేశాను అనమాట. ఎందుకు అలా చేసావు? మిగిలిన వాళ్ళు చూస్తే మొత్తం డిజైనర్ పొడవలే చేశారు, ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? కలర్దే చేస్తారు, కలర్ఫుల్గా చేసి పెట్టారు. కొంతమంది కత్తి పొడవలు చేయడానికి స్కిల్ లేక, అది కొంచెం ఫోల్డింగ్లో ప్రాబ్లం తెలియక వాళ్ళు చేయలేకపోయారు, అలా సంథింగ్ జరిగింది. నా క్రియేటివిటీ ఎక్కువగా నేను ఫాస్ట్ చేసి పడేసాను. ఇలా ఎందుకు చేసావు అని అడిగారు అనమాట. ఎవరిది చూసినా కానీ అందరి కలర్ఫుల్ పొడవలే ఉన్నాయి, నువ్వు ఒక్కదానివి రివర్స్ చేసావు ఎందుకు అని అడిగారు. అడిగితే నేను ఆన్సర్ చెప్పాను అనమాట. ఏం చెప్పాను అని అంటే, ఇప్పుడు మార్కెట్లో అందరూ ఎక్కువ కాస్ట్ ఉన్న కలర్ఫుల్ పొడవని ఎందుకు కొనుక్కుంటారు? మార్కెట్లో నార్మల్ పొడవలతోటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. నేను అలాంటి పొడవలు చేసుకొని పెట్టుకుంటాను, నాకు ప్రాఫిట్ వస్తుందని, కానీ అవి సేల్ అవుతాయా? సేల్ అవ్వవు, అక్కడ నేను లాస్ అవుతాను, అదొకటి ప్రాబ్లం. తర్వాత కత్తి పొడవలు చేయొచ్చు కదా ఎక్కువ అని అంటే, ఇప్పుడు ఎక్కువ మనకు తక్కువ బడ్జెట్లో ఉన్నాయి, ఎక్కువ సేల్ అవుతాయి, తర్వాతకి ఎక్కువవి. కాబట్టి ఇవి 4 చేసుకున్నాను, అవి 2 చేసుకున్నాను. ఇంకా నా దగ్గర 3 పేపర్లు ఉన్నాయి, 3 పేపర్లు ఇంకా చేయలేదు, అలానే పెట్టుకున్నాను. ఇంకా టైం ఉంది కదా, నాకు ముందే ఇచ్చేసాను కదా. ఆ టైంలో ఒకవేళ ఆర్డర్ వస్తే నేను కత్తి పొడవ చేయడానికి పేపర్లు ఆడ పెట్టుకున్నాను. అంటే ఇన్ ద సెన్స్ రా మెటీరియల్ నా దగ్గర రెడీగా ఉంది, ఆర్డర్ వచ్చినప్పుడు ఏ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ కంప్లీట్ చేయడానికి రా మెటీరియల్ పెట్టుకున్నాను అనమాట. అలా కాన్సెప్ట్ తోటి నేను చెప్పాను అనమాట. అయితే మరి ఇప్పుడు కలర్ఫుల్ పొడవ ఒకటే ఎందుకు చేసావు, మరి అది కూడా చేయకుండా ఉండొచ్చు కదా అని అంటే, లేదు ఇప్పుడు మన షాప్కి మన బిజినెస్కి అట్రాక్ట్ అవ్వాలి అని అంటే నా దగ్గర అన్ని కేటగిరీస్లో ఉన్నాయి. ఇంకొకటి ఇంత మంచి అట్రాక్టివ్ది ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు, తర్వాతకి వాళ్ళ బడ్జెట్ చూసుకొని ఏదో ఒకటి కొనుక్కుంటారు. ఇది కూడా అట్రాక్ట్ అయ్యి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఇది కొనుక్కున్నారనుకోండి, కొనుక్కుంటే మళ్ళీ ఇంకోటి చేసుకుంటాను, నాకు టైం ఉంది, మెటీరియల్ కూడా ఉంది, రా మెటీరియల్ కూడా ఉంది. ఇప్పుడు నేను కొనరా అని తెలియకుండా నేను చేసి పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను లాస్ అయిపోతాను. బిజినెస్ చేయడం ముఖ్యం కాదు, ఈ స్ట్రాటజీ యూజ్ చేశాను. బిజినెస్ చేయడం ముఖ్యం కాదు, ప్రోడక్ట్ నాకు ఎంత స్కిల్ ఉందని ముఖ్యం కాదు, బిజినెస్లో అసలు ప్రాఫిటబుల్ బిజినెస్ చేయడం అంటే ఏంటి అనేది నేను ఆ రోజు చెప్పాను అనమాట. అయితే ఆ రోజు సార్ చెప్పారనమాట, మా ప్రొఫెసర్ చెప్పారు. యాక్చువల్లీ నేను ఈ కాన్సెప్ట్ అనుకోలేదు,
నువ్వు ఏదైతే చెప్తున్నావో నేను అది అనుకోలేదు, నేను వేరే ఏదో అనుకున్నాను, వేరే ఏదో చెప్దామని వచ్చాను నేను. యాక్చువల్లీ ఏదో పాయింట్లు ఇద్దాం సంథింగ్ ఏదో అనుకున్నారంట. ఈ కాన్సెప్ట్ మాత్రం నేను వినలేదు, నిజంగా అసలు గ్రేట్, చాలా భవిష్యత్తు ఉంది నీకు అని చెప్పేసి చెప్పారనమాట. అది ఒక రేంజ్లో చెప్పారనమాట. ఒక 10 మందిని పిలిచి అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరినీ పిలిచి ఒక డయాస్ లాగా ఏర్పరిచి మరీ నాకు గురించి చెప్పారనమాట. ఈ స్టోరీ అందరు వినండి, ఇట్లా మనం ఏది స్టార్ట్ చేసినా ప్రోడక్ట్ డిమాండ్, సప్లై, ఇలాంటి మెటీరియల్, ఇంకా రా మెటీరియల్ ఎంత తీసుకోవాల్సి ఉంటుంది, ఎంత టైంలో ఎంత చేసుకోవాల్సి ఉంటుంది, ఇంకా మనము మెటీరియల్ని ఎంత స్టోర్ చేసుకోవాల్సి, స్టాక్ మేనేజ్మెంట్, ఇన్ని ఆస్పెక్ట్లు ఆలోచిస్తేనే ఒక బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. అంతేగాని నాకు వచ్చింది కదా అని, మార్కెట్లో ఏదన్నా బాగా రన్ అవుతుంది కదా అని, అందరూ సంపాదిస్తున్నారని కాదు బిజినెస్ చేయడము. బిజినెస్ అంటే ఇది, ఎవరు ప్రాఫిట్ పొందని దాంట్లో కూడా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట. సో మీ థాట్సే మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ వేలో లీడ్ చేశాయి. బట్ సో హ్యాపీ ఫర్ యూ. అంటే మీ జర్నీ అనేది రోలర్ కోస్టర్లో ఉన్నాను సరే, బట్ మీరు ఎప్పుడు మీ తెలివిని మిస్యూజ్ చేసుకోలేదు, రైట్ వేలోనే ప్లేస్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చారు. మరి ఫైనల్గా మీ ప్రోడక్ట్స్ని యూజ్ చేసే కస్టమర్స్కైనా, మీకు లైఫ్లో తరువుగా సపోర్ట్ చేసే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఇంక్లూడింగ్ మీ కో వర్కర్స్ అయినా, వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరికైనా ఒకటే అండి, మనకు డబ్బులు ఉండనివ్వండి, ఆస్తులు ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, ప్రతిరోజు మనం హ్యాపీగా ఉండాలంటే ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ అవ్వాలి. మనకంటూ ఒక సెల్ఫ్గా మనకంటూ ఒక ఎంటిటీ ఉండాలి. అది ఏదో ఒక పని చేసినప్పుడే వస్తుంది. మనమే చేస్తూ ఉండడం కాకుండా మనం ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా బాగా వస్తుంది అనమాట. ఆ ఎంజాయ్మెంట్ అనేది డిఫరెంట్ లెవెల్ అనమాట. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది ఈరోజు వదిలిపెట్టేసేయండి, తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. నేను మధ్యలో బిజినెస్ని వదిలేశాను, కానీ అది నన్ను వదలలేదు. నాకున్న స్కిల్, నాకున్న టాలెంట్ అనేది నన్ను వదలలేదు, మళ్ళీ దాంట్లో లాగేసుకుంది. అలా జరుగుతూనే ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ ఫస్ట్ స్కిల్ మీద ఇంపార్టెన్స్ అనమాట. స్కిల్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఏదైనా యూట్యూబ్లో కొట్టగానే వచ్చేసింది, అందరికి అన్ని సీక్రెట్లు తెలిసిపోయాయి. బిజినెస్ టఫ్ అయిపోయింది, చాలా టఫ్ అయిపోయింది. ఈ టైంలో ఆ టఫ్ని మనము ఓవర్కమ్ చేయాలి అంటే కేవలం క్రియేటివిటీ అండి, క్రియేటివిటీ, స్కిల్. ఇంకొకటి, నేను చైనా వాళ్ళని కాపీ అన్నాను కదా, వాళ్ళు ఎలా అంటే అసలు వర్క్ చేయడానికి షేమ్ ఫీల్ అవ్వరు అనమాట. మంచి చదువుకున్న వాళ్ళు, మంచిగా చూడడానికి చాలా బాగుంటారు అమ్మాయిలు. వాళ్ళు డాల్స్ కుడుతూ ఉంటారు, డాల్స్ వేస్తూ ఉంటారు, ఎంత బాగా అనిపిస్తుందో అసలు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనమాట. మనం అదే బాగుంది అనుకుంటే అదే బాగుంటుంది. మన దగ్గర ఏంటంటే అలాంటి వర్క్ చేస్తారనుకోండి చదువుకున్న వాళ్ళు, వెంటనే టీజ్ చేసేస్తారు, నీకు ఇలాంటి పనులు ఎందుకు చేసుకున్నావు, జాబ్ చేసుకోవచ్చు కదా అలా అని చెప్పేసి. ఈవెన్ మా అమ్మాయిని కూడా ఖచ్చితంగా నేను అదే పని చేపిస్తాను అనమాట, చదువుకునే దాని మీద కాదు. ఇప్పుడు కూడా తను ఫోటోగ్రఫీ మీద కాన్సన్ట్రేషన్, స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తారు, క్రియేటివ్ స్కిల్స్ని. బట్ సో హ్యాపీ అని అంటే మీ థాట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా ఫెయిర్గా, జెన్యున్గానే అనిపించాయి నాకు. ఎక్కడ కూడా అయ్యో ఏదో అబ్రివేషన్ ఇచ్చారన్నట్టయితే అనిపించలేదు. బట్ నాకు మీ యూట్యూబ్ ఛానల్ చూశాక, మీ స్టోర్ వీడియోస్ అవన్నీ ఇన్స్టాలో చూశాక, అరే ఏంటి ఒక అమ్మాయి ఇట్లా కష్టపడి ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చారనుకున్నాను. బట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యాక మీరు చెప్పిన విధానం చూసి ఖచ్చితంగా మీ స్టోరీని జనాలకు పరిచయం చేయాలి. అందరూ కూడా డబ్బులు సంపాదాలనుకుంటారు, బట్ ఏ ప్రాసెస్లోకి రావాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎటువంటి ఎథిక్స్ ఉండాలి, వీటిలో కొంతమంది మిస్యూజ్ అవుతుంటారు, ఇంబ్యాలెన్స్ అవుతుంటారు. బట్ మీ స్టోరీ వాళ్ళకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, 5,000తో స్టార్ట్ చేశారు ఆర్ఎస్ చాక్లెట్ హబ్. మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళైనా చూడొచ్చు, యూట్యూబ్లో అయినా చూడొచ్చు, ఇన్స్టాలో అయినా చూడొచ్చు. సో ఏ థాట్తో స్టార్ట్ చేశారు, ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేశారు, బట్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈరోజు ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యారంటే దానికి కారణం ఒకటే, సెల్ఫ్ బిలీఫ్. దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేశారు కాబట్టి ఈ సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ ఇంటర్వ్యూలో ఈ ఇన్స్పైరింగ్ ఉమెన్ శైలజ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.